సో ఈరోజు పూల పార్క్లో కూర్చుని లైవ్గా పెయింటింగ్ వేస్తున్నా. దీనికి ఏమంటారు దాన్ని, అంటారు దాన్ని శాస్త్రీయ నామం లేదా పరిభాష ఏమిటంటే ప్లెయిన్ ఎయిర్ ఆర్ట్ అని దానికి పేరు. ప్లెయిన్ ఎయిర్ ఆర్ట్ ఇది యూనివర్సల్గా చాలా ఫేమస్. విన్సెంట్ వ్యాంగో ప్లెయిన్ ఎయిర్ ఆర్ట్లో అంటే చూసి వేశాడు. చూసి వేయడం అన్నది ఒక ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ. ఫోటో తీసుకుని కూడా చేయొచ్చు. ఫోటో చూస్తే అయిపోతుంది, వీడియో చూస్తే అయిపోతుంది. ఎందుకు కలుసుకున్నాం? రియల్గా చూసినప్పుడు ఒక ఆర్గానిజం ఇంకో ఆర్గానిజం, ఫోటోని చూసినప్పుడు టెక్నాలజీని ఒక ఆర్గానిజం చూస్తుందని. అదే రియల్ ఫ్లవర్ చూసేసినప్పుడు అది నీతో మాట్లాడుతుంది, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఫోటో చూసినప్పుడు డెడ్ అవుతుంది అనమాట. అందుకని రియల్గా చూసేసినప్పుడు పెయింటింగ్లో ఒక జీవం వస్తుందని అందరు ఆర్టిస్టులు గుర్తించారు లైవ్. దానికి కారణం ఏంది? ఒక 30 సెకండ్ చెప్పి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. పిసారో కానీ, సిజానే కానీ, లేకపోతే విన్సెంట్ వ్యాంగో కానీ, లేకపోతే పాల్, అతని పేరు ఏదో ఉంటుంది, వీళ్ళంతా పాల్ గోగా, వీళ్ళంతా ప్లెయిన్ ఎయిర్ ఆర్ట్ వేస్తున్నప్పుడు ఇట్లా మంచిగా పూర్తయిన తర్వాత హఠాత్తుగా వర్షం పడ్డది అనుకో, ఇట్లా మొత్తం గెలిగేశారు. అంటే ఆ టైంలో వర్షం వచ్చేసింది, వేసేసారు వర్షం మీద. అది మొత్తం వేసేసారు. హఠాత్తుగా ఎండ పడ్డది ఒక ఆకు మీద, తీసుకొచ్చి ఆ ఎండ రంగు వేసేసారు. హఠాత్తుగా చోట ఆపేశారు. అందుకని జీవం వచ్చింది దాంట్లో. అందుకని మనం జీవంతో ఉండాలంటే జీవం ఉన్న వాటితో ఉండాలనేది కాంటెక్స్ట్. సో ఈరోజు రమణ గారు ఎగ్జాంపుల్ దీనికే, సిరివెన్నెల్లో అతను బ్లైండ్, డెఫ్. అవును. కానీ అతనికి ఏం చెప్తారంటే ఒక పెద్ద మంట వేసి దానికి తగినట్టుగా మ్యూజిక్ ప్లే చేయమంటే, అంటే ఏమని చూడను లేడు, వినలేడు, కానీ ఆ ఫీల్ అవుతూ ఆ అమ్మాయి పెయింటరు, అతను మూగా తను దాన్ని చూసి పెయింట్ చేస్తుంది. అంటే ఏమని అక్కడ అంటే భావాలను, ఎమోషన్స్ పిక్చరైజ్ చేయడం. అంటే ఇదేంది, ఒక ప్రకృతిని పిక్చరైజ్ చేయడం, ఇమాజిన్ చేసి వేయకూడదు. చూసి ఉన్నది ఉన్నట్టు వేయడానికి ట్రై చేసినప్పుడు ధ్యాన ప్రక్రియ ఏంది. ఇక ఊహించేసే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అంతా అది మళ్ళీ పోయట్రీ లాంటిది. ఈ రోజుల్లో మనం ఎంత ఉంటున్నాం కదా, అందరికి ఒక పేపర్ ఇచ్చి 5 నిమిషాల్లో ఒక డ్రాయింగ్ వేయమంటే గ్యారంటీగా అందరూ ఒకే కాపీలాగా వేస్తారు. ఏం వేస్తారు చెప్పండి? ఎవరిచ్చిన ఏం చేస్తారు? 2 కొండలు, మధ్యలో సూర్యుడు, ఇట్లా గీతలు, పైన 2 పక్షులు ఎగురుతుంటాయి, ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది, ఒక చిన్న నాల ఉంటుంది, ఒక పడవ ఉంటుంది, ఇల్లు ఉంటుంది. ఇంతే కదా చెప్పండి, వేరే వేస్తారు ఎవరైనా? ఇంకోటి ఎప్పుడు థింకింగ్ ఇట్లా ఉంది. ఊరికి వేస్తా ఉన్నాం అంతే. ఒకే బాక్స్ లో అందరూ ఒకేగా థింక్ చేస్తాం. అంటే క్రియేటివ్. ఇంకొకటి తెలుసా, ఆర్ట్ త్వరలో ఇక్కడనే ఆర్ట్ క్లాసెస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తా. అంటే ఇట్స్ నాట్ ఫర్ మనీ. ఎవరన్నా మార్నింగ్ వస్తే కూర్చొని ఏదో సబ్జెక్ట్ ఎంచుకొని ఎట్లా వేయొచ్చు అనేది ప్రాక్టీస్ చేస్తూ సంవత్సరంలో ఐడియా వస్తుంది. ఆ మూలకు ఒక డబ్బు ఉంటుంది, ఆ డబ్బులు నచ్చిన డబ్బులు వేసిపోవచ్చు, కానీ 100 రూపాయల కంటే ఎక్కువ వేయద్దు. ఇది రూల్. ఆ వచ్చిన డబ్బు ఈ పార్క్లో మొక్కలు పెట్టడానికి, ఈ పార్క్ మెయింటైన్ చేసే వాళ్ళకి కొంత శాలరీ ఇవ్వడానికి అట్లా ఉపయోగిస్తూ ఉంటాయి. లేదా మన అందరం టీలు తాగడానికి వాట్ ఎవర్. ఆ సిరివెన్నెలలో అది ఎంత బాగుంది, సిరివెన్నెల రాసిండు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందనలొసగిన ఆది ప్రణవనాదం. ఓ అలలు కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. అట్లా ఉండి ఈరోజు సబ్జెక్టు రమణ గారు మీ అనుభవంలో నుంచి చెప్పండి. ప్రాసెస్ని ఆస్వాదించడం చాలా ముఖ్యం. ప్రాసెస్ని నువ్వు ఆస్వాదించడం వర్తమానంలో ఉండాలి. ఓన్లీ రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేస్తే నువ్వు అనుకున్నట్టు రిజల్ట్ రాకపోతే బాధ తప్పదు. అనుకున్న దానికంటే బాగా వస్తే ఎగ్జైట్మెంట్. ప్రాసెస్ అనుకో, ఈ ప్రాసెస్ యొక్క లాస్ట్ క్షణమే రిజల్ట్ యాక్చువల్లీ. అందుకని ఈచ్ మూమెంట్ ఎంజాయ్ లైఫ్ అట్లా. సో దాని గురించి మీకు నచ్చింది మాట్లాడండి, ఎవరైనా మాట్లాడవచ్చు. ఓకే ఓకే. యాక్చువల్గా నేను దీనికి రిలేటెడ్గానే అనుకున్నాను నేను. మీరు అన్నట్టుగా ఇప్పుడు నేను చిన్న ఒక లైన్ పాడతా పాట. అలాగే. తలచినదే
జరిగినచో దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అది ఇప్పుడే చూసా 1966లో. అదేదో మనసు ఇదని జగ్గయ్యను సావిత్రి పైన పాట అది. అచ్చా. ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అనుకో, నీకు అప్పుడు దేవుడు అవసరమా? అవసరం లేదు. చెప్పండి ఎవరైనా. నువ్వు ఇట్లా అనుకున్నావు, ఫోన్ కావాలా దొరికింది, గోల్డ్ కావాలా దొరికింది, కార్ కావాలా దొరికింది. ఎందుకు అవసరం పడితే దేవుడు గుర్తురాడు ఇంకా. సో కాబట్టి నువ్వు తలచినదే జరిగితే దేవుడే అక్కర్లేదు. సరే జరిగినదే తలచితివా, జరిగిపోయిందే 1 year బ్యాక్ 10 years బ్యాక్ అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని మనం ఎవరినైనా చెప్పండి, మన అందరికీ బాధ దేనివల్ల వస్తుంది? అనుకున్నది జరిగినందుకు బాధ వస్తుంది. కాదు, ఏమో జరిగిపోయింది, అట్లా జరిగింది ఇట్లా జరిగింది. ఇంతసేపు అందరూ కూడా ఎక్కువ టైం దేంట్లో ఉంటారు? గతంలో ఉంటారు. అట్లా నేను ఫోన్లో ఉంటాను అనుకున్నా. ఇప్పుడు పట్టుకొని గతం తర్వాత ఇంకో కొద్దిమంది దేంట్లో ఉంటారు? రేపట్లో ఉంటారు, రేపు ఏం జరుగుతుందని. సో మన లైఫ్లో ఉన్న సమస్యలన్నీ దేనివల్ల వస్తున్నాయి మనకు? ఉంటే గతంలోనన్నా ఉంటాము, లేకపోతే భవిష్యత్తులో ఉంటాము. కాబట్టి ఎక్కడ ఉండాలా? మనం ఎల్లప్పుడూ. ఈరోజు నేను అనుకున్న టాపిక్ దీనికి రిలేట్ ఏమంటే, అందరూ యంగ్గా ఉండాలని ఉందా లైఫ్ లాంగ్? చెప్పండి. తొందరగా ముసలిగా వాళ్ళనుకుంటున్నారా, లేదా యంగ్గా ఉండాలనుకుంటున్నారా? యంగ్ అండ్ డైనమిక్గా ఉండాలనుకుంటున్నా కదా. దానికి ఏం సీక్రెట్? లివింగ్ ఇన్ ప్రెజెంట్. ఎస్, ఓన్లీ రూట్. దానికి ఏం రా అంటే, నువ్వు ఎల్లప్పుడూ నవయవ్వనంగా ఎవర్ గ్రీన్గా. మన ఎవర్ గ్రీన్ అని ఎవరికి చెప్తా ఉంటుంది మన సినిమాల్లో? ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ. ఏమో ఎవరెవరు ఒక కాలంలో వాళ్ళు. కొన్ని రోజులు నాగేశ్వరరావు అన్నారు, తర్వాత మన నాగార్జున అన్నారు. ఎవర్ గ్రీన్ అంటే ఎవరు ఆకుపచ్చ రంగులో ఉన్నారు వాళ్ళు కాదు. ఒకసారి పత్రికలో వచ్చింది అంటే నిర్వచనాలు అని. మధ్యధరా ప్రజలు అంటే ఎవరు? మిడిల్ క్లాస్ కాదు, మధ్యధర అంటే మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం దగ్గర ఉండే ప్రజలు. దానికి వీడిచ్చిన నిర్వచనం ఏమంటే, రమ్ము, బ్రాందీ, విస్కీ లాంటి మద్యం సేవించే వాళ్ళు మధ్యధరా ప్రజలు. అలాగే గవర్నమెంట్ ఆసుపత్రులు అంటే ఏమంటే, యమలోకానికి బ్రాంచ్ ఆఫీసులు. ఇట్లా నిర్వచనాలు అని వస్తుండే పత్రికల్లో. అట్లా ఇటువంటి నిర్వచనాలు అనమాట అది. సో కాబట్టి మనం ఎప్పుడు ఎవర్ గ్రీన్గా యాక్టివ్గా ఉండాలా, చైతన్యవంతంగా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఏమంటే ఈ క్షణంలో జీవించాలా. ఇప్పుడు మీ గురించి చెప్పండి, మీ గురించి ఏమన్నా చెప్పుకోండి అంటే ఏం చెప్తారు మీరు? గతమే. గతం గురించి చెప్తారా, దేని గురించి చెప్తారు? గతంలో లేకుంటే ఫ్యూచర్లో ఏం కావాలని చెప్తారు. ఎక్కువ మంది నేను అది చేశాను ఇది చేశాను, ఏమో సాధించాను ఏమో చెప్తుంటారు. నువ్వేం సాధిస్తే ఏమి చెప్పండి? ఏం సాధిస్తే ఏమి? మొన్న చిన్న చూశాను, ఒక ఆయన చూడండి, సింపుల్గా ఒక క్షణం అట్లా బటన్ నొక్కితే అయిపోయి మన లైఫ్. ఒకే క్షణము. అప్పటి వరకు నువ్వు ఎన్ని లక్షల విలువ చేసే కారులో తిరిగావు, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఏమైనా కౌంట్ అవుతుంది అప్పుడు? ఒక బుడగలాగా వెళ్ళిపోతాం. కాదు, ఎంత పెద్ద ఇల్లు ఉండినా, ఎన్ని కోట్ల ఆస్తి ఉండినా, నీ నీ గ్రేవ్ ఎంత ఉంటుంది అందరికీ సేమే కదా. ఇన్ని స్క్వేర్ ఫీట్లో నువ్వు ఎకరాల్లో చెప్పుకుంటుంటావు, కానీ ఫైనల్గా ఎంత కావాలా? అదే. సో కాబట్టి ఈ క్షణంలో ఉండడమే అసలైన జీవితం. మనం గతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే తొందరగా ముసలోళ్ళు అయిపోతాము. నీకు ఎంత ఎక్కువ గతం ఉంది అంటే అంత సఫరింగ్ ఉందని కాదు, నువ్వు అంత ముసలోడు అని అర్థము. నీకు ఏం చరిత్ర లేదనుకో, నువ్వేమి ఇప్పుడు పిల్లలు ఎందుకు అంత యాక్టివ్గా ఉంటున్నారు? వాళ్ళు ఈ క్షణంలో ఉంటారు. ఎందుకు? దే ఆర్ బబ్లింగ్. వాళ్ళ కాళ్ళలో ఏమైనా స్ప్రింగ్లో ఉన్నట్టుగా ఎగురుతుంటారు కదా. లివింగ్ ఇన్ ప్రెజెంట్. దే ఆర్ లివింగ్ ఇన్ ద ప్రెజెంట్. మనం కూడా హాయిగా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి మరి? ఈ క్షణంలో ఉండాలి. ఈ క్షణం గురించి చెప్పమంటే నువ్వేం చెప్తావు చెప్పు? ఏమైనా ఉంది చెప్పడానికి? మౌనం అంతే. అంతే, హాయిగా ఈ క్షణంలో. కానీ మనమంతా ఏమైపోయినామంటే మనకు మైండ్ అట్ సెట్ అయిపోయింది. అది పొద్దున్నే నాకు ఒకటి వచ్చింది, వృద్ధాపం అంటే ఏమి, ఇదేమంటే చాలామంది చిన్న వయసులోనే ఏమేమేమో ఆలోచించి తొందరగా ముసలోళ్ళు అయిపోతున్నారు. అది శరీరానికి వచ్చే ముసలితనం న్యాచురల్, ఎవరికైనా వస్తుంది అంతే కదా. రమణ మహర్షి కానీ, లేకపోతే బాబా రామ్దేవ్ కానీ
ఇంకెవరున్నా కానీ ఎవరికైనా వస్తుంది. బ్రూస్లీ కానీ ఎవరున్నా ముసలోళ్ళు అయితే ముసలోళ్ళు అవుతారు. కానీ మైండ్ ఎట్లా ఉండాలా, యవ్వనంగా ఉండాలి ఎప్పుడు. ఎప్పుడు ఉండాలి. ఎట్లా ఉండాలి? అప్పుడు ఏం చేయాలి మనము? ఈ క్షణంలో అందుకనే మనం ఏమంటారు, గిఫ్ట్ అంటారు, ప్రజెంట్ అంటారు. సో బాగుంది కదా. అందుకనే గుర్తుంచుకోండి, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా, సమస్య ఏదో వస్తుంది చెప్పండి, అయిపోయిన దాని గురించి ఆలోచించుకుంటే సమస్య వస్తుంది. లేదు ఏం చేద్దామా అని, అప్పుడు ఏం చెప్పుకోవాలి, మీ మైండ్ డిస్టర్బ్డ్గా ఉన్నారనుకో, మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏమి, మనసుకు చెప్పుకోవాలా, పాజిటివ్ ప్రెజెంట్ టెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది లైఫ్కే సొల్యూషను. ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ పాజిటివ్ ప్రెజెంట్ టెన్స్. అంటే ఏమని, ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. అది కూడా ఎట్లా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అర్థమేమి, మనము అలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఆ నెగిటివ్స్ అనేటివి మైండ్లోకి రానికూడదు. ఆల్వేస్ పాజిటివ్. మరి చిన్నప్పటి నుంచి మనం సాగొడుతున్నారు కదా, అట్లా చేయి ఇట్లా చేయి అయిపోయింది. అదే మనకి ఏం చేశారంటే మన బ్రెయిన్ వాషింగ్ అయిపోతుంది మనకు. ఆ బ్రెయిన్ వాషింగ్ వల్ల వాళ్ళకు తెలియకుండా, వాళ్ళ తప్పు కాదు, మనం తల్లిదండ్రులు ఏం బ్లేమ్ చేయడానికి లేదు, వాళ్ళకి ఏం తెలుసో మనకు చెప్పారు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు తండ్రి పిల్లవాడిని ఎటు చూస్తాడు, వాళ్ళ నాయన వాడిని ఎటు చూస్తాడు అటు చూస్తాడు, అతనికి తెలియదు. అంతకంటే నువ్వు తెలుసుకో, మనం అవుట్ సైడ్ ద బాక్స్ వచ్చి ఆలోచించాలి. అది ఎంతసేపు ఎట్లుండాలి, హాయిగా ఉండడం ఎట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థింకింగ్. నెగటివ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాకు ఇది వద్దు అనేది కాదు, నాకు ఇది కావాలా. నీకు ఏది కావాలో దానిపైన మనసు పెట్టాలా, నీ ఏమి కాకూడదో దానిపైన మనసు పెట్టాలా. నాకు రోగం రాకూడదు అనుకున్నావు అనుకో, ఏమొస్తుంది, రోగం వస్తుంది. నాకు యాక్సిడెంట్ కాకూడదు అనుకుంటే యాక్సిడెంట్ వస్తుంది. ఉండాలా, నువ్వు హాయిగా ఉండాలా. నేను అంతే బాగుంది, అన్నిటికీ బీ థ్యాంక్ఫుల్, అంతే. గ్రాటిట్యూడ్తో జీవించాలా. ఈ కాదు ఈ ప్రపంచం, ఇవన్నీ ఎవడైనా ఇవన్నీ మనం చేసినవా? కెన్ ఎనీబడి డూ దిస్ థింగ్? ప్రకృతిలో ఉన్న వాటిని మనం ఏదైనా ఇంత ఏమైనా యాడ్ చేయగలమా? దాన్ని నాశనం చేయగలం, కానీ చెప్పండి ఎవరైనా ఇంత ఏమైనా యాడ్ చేయగలుగుతున్నావా? చెట్టు నాటితే ఏం నువ్వేమైనా చేస్తున్నావా? ప్రకృతే కదా. మరి బీ థ్యాంక్ఫుల్. ఎంత గ్రేట్ చూడండి, మన సనాతన ధర్మము అన్నిటినీ దైవత్వానికి ఆపాదించేసి వీటన్నిటిని దేవుళ్ళలాగా చూస్తున్నారు, అంతే. బీ థ్యాంక్ఫుల్. మనకి ఎవరైనా వాటర్ ఇస్తే థ్యాంక్ యూ చెప్తావు కదా, అట్లా బీ థ్యాంక్ఫుల్ టు ద నేచర్. హాయిగా ఉండు, ప్రకృతిలో జీవించు. చిన్నపిల్లల్లాగా ఎల్లప్పుడూ ఈ క్షణంలో ఉండడం నేర్చుకుంటే ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్. నిజంగా చూడండి, మనకున్న సమస్యలన్నీ 4 కారణాల వల్ల. మీరు చెప్పండి, ప్రతి వాళ్ళు రియాక్టివ్ కూడా కావండి. అలాగే. నెంబర్ 1 ఈజ్ ఫియర్. అవును. నెంబర్ 2 ఈజ్ క్రిటిసిజం. అవును. నెంబర్ 3 ఈజ్ రిసెంట్మెంట్. నెంబర్ 4 ఈజ్ గిల్టీనెస్. చెప్పండి 4. నెంబర్ 1 ఫియర్, భయము. రెండవది క్రిటిసిజం, ఎల్లప్పుడూ ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, తప్పులు పట్టడం. మూడవది వచ్చి రిసెంట్మెంట్. రిసెంట్మెంట్ అంటే ఎప్పుడు జరిగిపోయిందన్నే, ఇది బాగలేదు, నాకు చాలా ఏమో జరిగిపోయింది, నాకు నష్టం జరిగిపోయింది, దేవుడు నాకు చాలా ద్రోహం చేశాడు, నాకు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఎప్పుడూ ఒక గ్రడ్జ్ పెట్టుకోవడం. ఇక 4వది వచ్చి గిల్టీనెస్. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను. చెప్పండి ఒక్కోదాని గురించి. నెంబర్ 1 ఫియర్. మనకు అన్ని సమస్యలకు మూల కారణం ఏంటి? భయం. భయంతోనే కదా. భయం ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడు. నీకు భయం లేదనుకో, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు తెలియదు కాబట్టి తెలియని దానికి భయపడతావు నువ్వు, అంతేనా? 100%. తెలియదు కాబట్టే భయం వస్తుంది. మనము భయపడాల్సిన పని లేదు, తెలుసుకో, దట్స్ ఆల్. ఆ రోజుల్లో మనకేమి తెలియదు. చెప్పండి అన్న, భయం అనేది అసలు ఎందుకు వస్తుంది? ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిసిటీ అంటే భయము, లేకపోతే పాము అంటే భయము. అన్నిటికంటే హైయెస్ట్ భయం ఏం చెప్పండి? చచ్చిపోతాను, అదే అసలు భయం. లేదా భయం అనేది ఎందుకు వస్తుంది? అదే చచ్చిపోతాను. నీకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి. నీకు భయం ఎందుకు వస్తుందంటే నీకు తెలియదు కాబట్టి భయము. ఇది రైట్ అబ్జర్వేషన్. సైంటిఫిక్ గా అర్థం చేసుకుంటే దేన్నైనా భయం ఎందుకు వస్తుంది? ఉదాహరణకు హఠాత్తుగా పులి వస్తే భయం అవుతుంది, ఎందుకంటే పులి మనకు తెలియదు కాబట్టి. కుక్క వస్తే భయం అయితే లేదు, చిన్నపిల్లలు వస్తే భయం అవుతుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఏం అడుగుతుందో తెలియదు. చిన్నపిల్లడు ఉన్నాడు, బాబు ఉన్నాడు. ఆ బాబుకి నేను ఇంట్లో వాళ్ళ మమ్మీ ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ట్రైలో పోసి ఇక్కడ పెట్టింది. ఆడికి ఒకటి ఇచ్చింది తినమని. వాళ్ళ మమ్మ వంట చేసుకుంటుంది. ఆడికి అబద్ధం అంటే ఏది తెలియదు, నిజం అంటే ఏమో తెలియదు. అవును, సత్యవంతంగా ఉన్నాడు. అయితే వీడు ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ లోపల వానిచ్చిన తర్వాత 2 బిస్కెట్లు తీసుకుని తిన్నాడు. అవును,
తినేసాడు. తినేసిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చేసి రే ఇక్కడ బిస్కెట్లు కూడా తిన్నాడు అని అడిగింది. ఆ పిల్లోడు ఏం చెప్పాడు, నేను తినలేదు అన్నాడు. అంటే నేను తినలేదు అన్నాడు. అంటే అక్కడ ఏమన్నాడు, అబద్ధం చెప్పాడు. అసలు అది అబద్ధం అని అతనికి తెలియదు. కాదు చెప్పడు, ఒరిజినల్గా చెప్పడు. వాడిని నువ్వు మ్యానిపులేట్ చేయండి అని చెప్తాడు. అబద్ధం కాదు కానీ కాదు, వాడి మనసులో భయం పెట్టారు. అసలు అట్లా చేస్తే కానీ ఇదని కొడతారని అబద్ధం చెప్తున్నాడు. ఏం చెప్పరు వాళ్ళు, కరెక్ట్గా చెప్పేస్తారు, గుంజుకుంటారు. వాళ్ళకు నేచర్లో దేర్ ఇస్ నో గుడ్ ఆర్ బ్యాడ్. అవును. ఇప్పుడు ఏంటంటే మనం దానిగా ఉంచగలిగినప్పుడు మనకు భయాలు కానీ ఏమి పుట్టవు, రోగాలు ఏమి పుట్టవు. దాన్ని అలా ఉంచకుండా ఎట్లా చెప్తానంటే, పులి ఆకలి అయితే మాంసమే తింటుంది, గడ్డి తిందు, చచ్చిపోద్ది. సింహం అయినా పులి అయినా అదే అది ప్రాక్టీస్ చేసి తెలుసుకునేది. దానికి అది తప్ప ఇంకోటి తెలియదు, దాని మైండ్లో వేరే ప్రోగ్రామ్ లేదు. నువ్వు పులికి ప్రాక్టీస్ చేయించినా అది గడ్డి తిందు, అది వేరే కాంటెక్స్ట్. పిల్లలు అయితే ఇవాల్వింగ్ బీయింగ్స్ వాళ్ళు, అందుకని వాళ్ళు తెలుసుకుంటారు, చూసి కాపీ కొడతారు. వాళ్ళ అమ్మ అబద్ధం చేసినప్పుడు వాళ్ళ నాయన తిట్టలేదు, ఓహో ఇదేదో ఎస్కేప్ రూట్ అని తెలుసుకున్నాడు వాడు. పిల్లలకు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే దానికి తల్లిదండ్రుల నుంచే. ఇక్కడ మేక గడ్డే తింటది కానీ మాంసం తినదు, చచ్చిపోద్ది. కానీ మనిషి అది వేరు సార్. మీరు జంతువులేమో ప్రీ ప్రోగ్రామ్డ్ మెకానిజంతో పుట్టారు. అంటే ఇక్కడ ఎక్కడ వస్తుందంటే తినే ఆహారము, ఏదైతే ఆహారం తీసుకుంటావో అవి మన ధాతువులుగా, అంటే ఏదైతే అది టూ మచ్ ఫిలాసఫీ. ఇక్కడ భయం అన్నారు కదా పిల్లలకు, అట్లా కాకుండా మనకు తెలిసింది ఏమిటి అది చూద్దాం. అట్లా కాకుండా మన శరీరంలో ధాతువులు అట్లా అనుకుంటే అసలు ప్రకృతి జన్మనిచ్చింది, ఇంకా గుడ్ అండ్ బ్యాడ్ ఎవ్రీథింగ్ దాంట్లో తినే ఫుడ్. ఇప్పుడు మీరు ప్రెజెంట్ అన్నారు కదా, అది చెప్తున్నాను. మన ఆహారం ప్రెజెంట్ ఏ ఆహారం అనేది మనం తీసుకోవాలనుకునేది మనం మర్చిపోయాం, వదిలేసాం. ఏం తీసుకోవాలి, మన మానవుడు ఏ ఆహారం తీసుకోవాలి అనేది ముందు అది తెలుసుకున్నప్పుడు అతని గుణాలు సహజంగా వచ్చేస్తాయి అతనికి. నేను చెప్పేది ఇప్పుడు మీరు థియరీ కాకుండా మీరు సహజంగా తెలుసుకున్న అంశాలు ఏంటో చెప్పండి. మీరు పర్సనల్గా సహజంగా తెలుసుకుని నేనేంటంటే ప్రకృతికి అనుకూలంగా జీవించినప్పుడే మనిషి యొక్క జీవితం సఫలం అవుతుంది. ఆ స్పృహ ఎట్లా వచ్చింది మీకు? నేను దానికి దగ్గరగా ఉన్నాను. అయిపోయి దట్ ఈస్ ద ఆన్సర్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళని చూసి ఎట్లయితే ఇన్ఫ్లుయెన్స్ అయినామో అదంతా తప్పని తెలుసుకొని మళ్ళీ నేచర్ దగ్గర జరగడం ఉంది కదా, ఉంది. దట్ ఈస్ ద ఆన్సర్. మీరు పిల్లవాళ్ళు అబద్ధం చెప్తారన్నారు కదా, న్యాచురల్గా చెప్పరు. పుట్టినోడు వాళ్ళు ఒరిజినల్గా ప్యూర్గా ట్రూత్ఫుల్గా ఉంటారు. మనం నేర్పించిందే వాళ్ళకు అబద్ధాలు. తల్లిదండ్రులు ఏం చెప్తారు, సత్యవంతంగా ఉండమంటారు. కానీ ఎవరో అంకుల్ వచ్చి పిలిస్తే రే నేను లేనని చెప్పు అంటాడు. వాడికి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు వాళ్ళ అమ్మ కొట్టిద్దనే అక్కడ భయం వచ్చింది. అదే కొట్టిన తర్వాతనే అబద్ధం చెప్తాడు. భయం అనేది ఇంకా మాట చెప్తున్నా, చిన్నపిల్లలు పుట్టినప్పుడే అమ్మ నాయన అంత పొడుగుంటే అసలు వీళ్ళు కొట్టారు, వాళ్ళు భయపడరు. వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇది చిన్నగా ఉంది పిండుతున్నా నేను, ఇది నా అంతుంది అనుకో, నేను పిండలేను కదా. ఆ భయం అనేది తల్లిదండ్రులు వాళ్ళ మనసులో పెట్టింది. అంతే. మీరు ఎంతెందుకు చాలా మందిని చూసుంటారు కదా, చిన్నపిల్లలు నాగుపాము ఇస్తే చేతిలో పట్టుకుంటారు వాళ్ళు. ఎందుకు అది పాము కరుస్తుంది చచ్చిపోతామని తెలియదు వాళ్ళకు. వాళ్ళకు తాడు కదా, తాడులాగా ఏదొస్తే చేతిలో పట్టుకుంటారు అంతే. అంటే భయం అనేది తెలియదు, పుట్టుకతో వాళ్ళకు భయం లేదు, మనిషికి కూడా భయం లేదు. కానీ మన తల్లిదండ్రులు ఏం చేస్తామో భయం పెడతాం. బూచోడు వస్తాడు, వీడు గూర్ఖా వస్తాడు, పోలీసు వాడు వస్తాడు, డాక్టర్ ఇంజక్షన్ వేస్తాడు. మీరు చెప్పండి. అదే చిన్నప్పుడు చందమామ వస్తాడంటే నిజంగా వస్తాడు అనుకున్నాను. టెంపుల్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఆమె అయ్యగారు ఒకసారి అట్లా ఊరికి బయటికి రారాదు అంటే నేను ఊరికే పిలుస్తుంది కదా అనుకుని పోయిన తర్వాత ఓకే అయ్యగారు పో అంటే నేను నన్ను చూపించి అన్నం పెడుతున్నాను. అది చందమామ వస్తాడని ఇంటాడు ఫస్ట్. అదే 9th క్లాస్కి వచ్చిన తర్వాత అరే చందమామ వస్తాడు తిండి పోమని చెప్పావు కానీ నేను చదువుకున్నాను, చందమామ అక్కడ ఉంటాడు. ఇప్పుడు చిన్నపిల్ల వాళ్ళకు గూర్ఖా అంటే లేకపోతే అంటే దయ్యాలు ఉన్నాయని భయం పెట్టారు చిన్నప్పుడు తినేటప్పుడు. వాడు పెద్దవాడయ్యి న్యూక్లియర్ సైన్స్ చదివి ఉంటాడు, డాక్టరేట్ తీసుకుంటాడు, PhD అయింటాడు. ఇట్లా రాత్రిపూట ఈ రూట్లో పోతున్నాడు అనుకో, ఈ చెట్టులో గలగల అనేది అనుకో, వాడు సైంటిస్ట్, వాడికి తెలుసు దయ్యాలు లేవని తెలుసు, అన్నీ తెలుసు. కానీ చిన్నప్పుడు మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయింది కదా, టక్కన వెనక్కి చూస్తాడు, వాడు కొంచెం గుండె కాస్త కొట్టుకుంటుంది.
ఎందుకో ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్, రక్తంలోనే కలిసిపోయింది. అందుకని తల్లిదండ్రులు భయం అనేది పెట్టకూడదు పిల్లలకు. పిల్లలను కొట్టడము, తిట్టడము, భయపెట్టడము ద్వారా ఏం చేస్తున్నామంటే వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ను మనం కట్టేలు చేస్తున్నాం. ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేయాలా. ఎస్ పేరెంట్ కావాలా. పేరెంట్స్ అందరూ ఏం చేయాలా? ఎస్ ఎస్ ఎస్, నువ్వు చేయగలవు, డూ ఇట్ అని ముందు. మీ అందరెందుకు మళ్ళీ చెప్పిందే చెప్తుంటారు. మన కాంతిసా గారు కూడా చెప్పుంటారు. థామస్ ఆల్వా ఎడిసన్ వాడు మొద్దుగా ఉన్నాడని స్కూల్ నుంచి పంపించేశారు. ఒక లెటర్ రాసి పంపించాడు. ఏం చెప్పారు? వీడికి మేము టీచ్ చేయలేము, వీడు ఒక మొద్దు పనికిరాడు, వీడు మీరు ఎక్కడైనా చదివించుకోండి అని. అది తెచ్చి వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకి ఇస్తే వాళ్ళు లెటర్ని ఏం చదివి చెప్పారట తెలుసా? రే నువ్వు చాలా తెలివైన వాడట, ఆ టీచర్లు నీకు చెప్పలేకపోతున్నారు ఆ స్కూల్లో, అందుకని నిన్ను వేరే స్కూల్కి ఇంకా మంచి స్కూల్లో చేర్పించమని ఇంటికి పంపించారు అన్నారు. అంటే ఏం చేశారు తల్లిదండ్రులు? హోప్ ఇచ్చారు. అది తల్లిదండ్రులు వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అని వాళ్ళకి తెలియదు. మరి అటువంటి వాడు ఏం చేశాడు? అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. ఈ బిగేమ్గా మన ప్రపంచానికి అంతా వెలుగును అందించాడు కదా. సో కాబట్టి ఈ ప్రపంచంలో ఏది పనికిరాని వస్తువు లేడు, పనికిరాని మనిషే లేడు. ఏమంటాం తెలిసినా మనము కొన్ని అక్షరాలు మాత్రం మంత్రాలు అనుకుంటాం కదా, వాటికే ప్రభావం ఉందని గుర్తుపెట్టుకోండి. అమంత్రం అక్షరం నాస్తి. ఈ ప్రపంచంలో మంత్రము కాని శబ్దాలే లేవు. ఒరే అనేది కూడా మంత్రమే. అర్థమైందా? ప్రతి శబ్దము మంత్రమే. రెండోది, ఇవి వస్తువులు ఉన్నాయి కదా, వేర్లు, ఆకులు, కొమ్మలు, ఎండిపోయినవి, రాళ్ళు, రప్పలు, అన్నీ ఔషధాలే. అనౌషధం ప్రపంచంలో లేవు, అన్నీ ఔషధాలే. అలాగే అప్రయోజకో పురుష నాస్తి. ప్రపంచంలో ఉన్న బతికున్న, కోమాలో ఉన్న, ఎట్లా ఉన్నా కూడా అందరూ ప్రయోజకులే. అప్రయోజకుడు లేడు ఈ ప్రపంచంలో. కానీ ఇది జనరల్ స్టేట్మెంట్. దట్ డజంట్ మీన్ అన్నిటికీ అని కాదు. మందులే, ఇవన్నీ మందులే. కానీ ఏది దేనికొని ఎవరికి తెలుసు? ఎక్స్పర్ట్కే తెలుసు. ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నాడో వాళ్ళకి ఇది దేనికి పనికి వస్తుంది, అది దేనికి. అట్లయితే ఈ మంత్రం, ఈ శబ్దం దేనికి పనికి వస్తుంది, ఆ శబ్దం దేనికి పనికి వస్తుంది, అలాగే ఈ వ్యక్తి దేనికి పనికి వస్తాడు, సెలెక్ట్ చేయడమే ఉంది గ్రేట్నెస్. సో అది ఎక్స్పర్ట్కి తెలుసు. సో కాబట్టి లెట్ us నాట్ దేన్ని తక్కువగా చూడొద్దు, అంతా మన మంచికే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్ ఓన్లీ. ప్రతిదీ మన మంచికే. అందుకని ఈ క్షణంలో ఏముందో దానితో పాటు ఉండడమే. చూడండి, మనం ఏం చేస్తాం, అందరికీ ఏమంటారంటే మీరు ఎట్లండి, మరి జీవితానికి సెక్యూరిటీ కావాలి కదా. ఏం సెక్యూరిటీ చెప్పండి? ఏంటి భద్రత? ఏం చెప్పారండి? సెక్యూరిటీ గార్డ్ కాదు, చెప్పండి. మనుషులు అందరూ మాకు భద్రత కావాలని, మన అందరి జీవితం అంతా దేనికి పోతుంది? భద్రత వెనకే కదా పరిగెడుతున్నాము. ఏంటి భద్రత చెప్పండి? ఏది ఉంటే భద్రత? అందరికంటే ఎక్కువ భద్రత ఎవరికో చెప్పండి. అందరికంటే ఎక్కువ భద్రత ఎవరికంటే కాదు, అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి విన్నారు కదా. అలెగ్జాండర్ ద ఈడియట్ అని ఎవరో చెప్పారు. కాదు, ఆయన పోతుంటే వాళ్ళ గురువు చెప్పాట, రే ఎక్కడికైనా పో, నువ్వు ఇండియాకు మాత్రం పోతున్నాడట. కానీ వాడు ఎక్కడికి వచ్చాడు? అంటే మనందరి మైండ్ ఎట్లుంటుంది? వద్దంటే అక్కడికే పోతావు. సరే పోతే పోయినవరా, ఇండియాలో సన్యాసులతో వాళ్ళతో పెట్టుకోతున్నాడు, వాడితో పెట్టుకున్నాడు. పోతుంటే ఒకటి దిగంబరంగా ఇట్లా తల కింద చేతులు పెట్టుకొని చెట్టు కింద హాయిగా నవ్వుతూ పడుకున్నాడట. ఆ పక్క నుంచి అలెగ్జాండర్ గ్రేట్ పోతూ చూసి వాడిని ఈర్ష్య కలిగిందంట వాడికి. వీడు ఎందుకు ఇంత హాయిగా ఉన్నాడు, ఏం లేదు వీడి దగ్గర అని వాడి దగ్గర వచ్చి, నేను ఎవరో తెలుసా అన్నట. నాకు తెలుసు పో అన్నాడట. వాడు నేను అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడట. ఓకే, ఇప్పుడు ఏమంటావు? నేను చూస్తే నీకు భయం లేదా అన్నట. నాకెందుకు రా భయము, నీకు భయం ఉంది కాబట్టి కత్తి పెట్టుకొని తిరుగుతున్నావు, నాకేం భయం అన్నట. ఇట్లా కొంతసేపు అయిన తర్వాత వాడికి కోపం వచ్చేసింది. ఇంకా మళ్ళీ అన్నట, రే నేను కూడా నీలాగా హాయిగా ఉండాలంటే ఏం చేయాలన్నట. ఏం చేయదు రా, నువ్వు ఇప్పేసే పట్టలు పడుకో పక్కన. లేదు నేను ప్రపంచం అంతా జయించాలన్నట. పో నీ కర్మ పో అన్నట్టు. కాబట్టి ఆ సన్యాసికి ఏమైనా పోతుంది, వాడి సెక్యూరిటీ. అలెగ్జాండర్ ఇంకో చిన్న కథ ఉంటుంది, ఇవంతా కొన్ని కథలే. అది దాంతో పాటు అతను బాగా కాలే ఎండలోనే బండరాయి మీద అది గోచి పెట్టుకొని బండరాయి మీద కూర్చొని ఉంటాడు. ఊరకట్లో కూర్చొని ఉంటే ఒక అతను ఇట్లా అతను వచ్చి, అలెగ్జాండర్ అనుకో, ఏదైనా అట్లా కూర్చున్నావు, అంతా ఎంత ఎండగా వస్తుంది, ఇట్లా కూర్చున్నావు అంటే,
నాకు కూడా చెప్పమంటే ఒక పెద్ద బండరాయి తీసుకోమంటాడు. బండరాయి తీసుకొచ్చి పట్టుకోమంటాడు. ఫస్ట్ ఒక చేతితో పట్టుకుంటాడు, చెప్పు అంటాడు, పట్టుకోమంటాడు, చెప్పు అంటాడు, పట్టుకోమంటాడు. కోపం వస్తుంటుంది చెప్పు అంటాడు, కోపం వస్తుంటే చెప్పు అంటాడు. ఇంకో రెండో చేయి పెడతాడు. అంటే ఒక చెయ్యి పట్టుకోలేక రెండో చెయ్యి కూడా పెడతాడు. పెట్టి చూసి ఇంకో కోపం తట్టుకోలేక ఆ బరువు మొయ్యలేక ఆ కింద చేస్తాడు. ఇప్పుడు ఎట్లా ఉంది నాయన అన్నాడు. ప్రశాంతం ఉంది, రాయి కింద పడిపోయింది. నేను చేసింది కూడా ఇదే నాయన, బండ మీద ఇంకో చిన్న కథ ఏంటంటే, మొత్తం తన పరివారంతో పోతున్నాడంటే ఏదో గెలుచుకొని, మస్తు దాహం అయితే నీళ్ళు అయిపోయినాయి. సో నీళ్ళు కావాలని చూస్తే ఎక్కడ చూసినా వాటర్ లేవు. అక్కడ చెట్టు కింద సేమ్ ఆయనే కూర్చొని అనుకుందాం, ఆయన దగ్గర వాటర్ బాటిల్ ఉంది. పోయి తీసుకొని రాపండి. రాజు కదా, ఆడ చెల్బే ఆడ ఎవడైతే నీళ్ళు నాయమన్నా. సో రాజు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, లాక్కోకూడదు, పోరాడాలి, లేకపోతే డబ్బులు ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి కదా. ఆ తర్వాత సైనికుడు పంపించారంట. సరే వాడు ఇవ్వకపోవడంలో అర్థం ఉంది, ఒక 5 రూపాయలు తీసుకురాపో అన్నాడు. అంటే పైకి చూసి, ఆ సార్ నన్ను దేక్తలేదు సార్ ఆయన. అవునా, ఇంకేమైనా ఎక్కువ కావాలేమో సైన్యాధ్యక్షుని పంపించినట్టు 100 రూపాయలు ఇచ్చి. వాడు వచ్చి చెప్పాడు. చివరికి మంత్రిని పంపించాడు. విషయం ఎందుకు అనుకురాపో, దాహం వేస్తుందంటే, ఎవరికైతే దాహం అంటే మా రాజకుమారి ఆడనే రమ్మను, ఎవడికి వస్తే వాడే కడుక్కోవాలి కదా, ఎవరికైతే వాడే అడుక్కోవాలి కదా అంటే ఇంకా చివరికి వచ్చాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ని అడిగాడంట, ఎవరిని అంటే రాజు అంటే. ఇప్పుడా అంటే కాదు, మరి కిరీటంది. రాజు ఉన్నప్పుడు రాజు ఉండు, మామూలుగా ఉండు రాదు, ఎందుకంత పోజు కొడతాడు అంటే. సరే ఏం కావాలి, నీళ్ళు కావాలంటే ఈయనను 100 రూపాయలు ఇస్తా, ఇవ్వను. చివరికి 1 కోటి రూపాయలు ఇస్తా, ఇవ్వను. నువ్వు రాజు కాబట్టి నన్ను చంపి తీసుకుంటే అది నీ అనైతికత. ఎట్లా తీసుకుంటావు ఆలోచించు, యాజ్ ఎ కింగ్ బీ డిప్లొమాటిక్ అంటే. సరే నా సగం రాజ్యం ఇచ్చేస్తాను నేను, ఇవ్వను. పూర్తి రాజ్యం ఇస్తారని ఆయన. చూసినవా, ఒక రాజ్యం గెలుచుకోవాలంటే నీలాగా యుద్ధాలు చేయక్కర్లే, ఒక వాటర్ బాటిల్ ఉంటే పిచ్చోడ్లాగా నువ్వు మొత్తం. సో ఈ కథలు ఉత్తగానే చెప్పలే, ద లైఫ్ ఎసెన్స్ని అర్థం చేసుకుంటారు బాబు. ఇప్పుడు ఎన్టీ రామారావు మొట్టమొదటిసారి తెలుగుదేశం పెట్టినప్పుడు దేశమంతా తిరిగి కొన్ని రోజుల్లో అనంతపురం పోయేటప్పటికి గొంతు పోయిందంట అసలు. ఇక మాట్లాడలేని పరిస్థితి వచ్చి అక్కడ ఎవరో అన్నారట, డాక్టర్ జీవి చలపతిరావు అని ఫేమస్ హోమియోపతి ఉన్నాడు, ఆయన దగ్గర పోతే కన్నా మీకు మందు ఇస్తారు, గొంతు ఇదవుతుందంట. ఎవరో అసిస్టెంట్ పంపించాట, ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ ఎవరినో. పోయిందే ఇట్లా మా ఎన్టీ రామారావు గారికి కావాలంటే, చూడు ఇక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి క్యూలో కూర్చోవాలా, వాళ్ళ టర్న్ వచ్చినప్పుడే ఇస్తా, వాడు ఎవడన్నా కానీ నేను ఇవ్వను పోను. నథింగ్ డూయింగ్. ఎవడన్నా కానీ వాడు ఐఏఎస్ ఆఫీసర్ కానీ మినిస్టర్ కానీ, అదే పేదవాడు అనుకో, నేను వాడి ఇంటికి వస్తాను, నేను నా డబ్బులు పెట్టుకొని ఇంటికి వచ్చి హెల్ప్ చేస్తాను, వీడు వచ్చి క్యూలో కూర్చోమని అంటాం. సో అట్లా డాక్టర్ జీవి చలపతిరావు అని ఒక ఫేమస్, మనకి చూడండి అప్పుడు బ్రెయిన్ ఫీవర్ వచ్చినప్పుడు అదేదో కెలడోనా ఏదో సంథింగ్ లైక్ దట్ చేసిన ఆయనే. అట్లా చాలామంది రియల్ డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన 4 మాటలు, నెంబర్ 1 భయం కదా. భయం ఉంటే రోగాలు వస్తున్నాయి. మన అందరి రోగాల కారణం ఏంటి? టెన్షన్లు, బీపీలు వస్తున్నాయి దేనివల్ల? భయం వల్ల. ఓకే, రెండవది ఏం చెప్పాను? క్రిటిసిజం. ఎప్పుడు ఇది బాగలేదు అది బాగలేదు ఇంతే చెప్పండి. మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీవీలో న్యూస్ పేపర్లో వస్తున్నదంటే ఏంటి? ఇన్స్పైరింగ్ గా ఏమన్నా ఒకటి ఉందా చెప్పండి. ఇప్పుడు మన న్యూస్ పేపర్లు హెడ్లైన్స్ ఏముంటాయి ఎప్పుడు? నెగిటివ్. మన అందరికి ఏదన్నా ఒక రోజు జర్నలిజం మూల సూత్రం మొత్తం వదిలేశారు. న్యూస్ కాదురా, మనిషి కుక్కని కలిస్తే న్యూస్, అట్లాంటి మనిషిని చూడిపో అన్నాడు. కాదు, మన న్యూస్ అంతా ఎట్లా ఉంటుంది? పనికి రాని ఎగ్జైటింగ్. మనందరూ కూడా ఎంత అలవాటు పడ్డామంటే పొద్దున్న న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఎగ్జైటింగ్ ఉండాలి మనకు. ఏది ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది, మనుషులు చచ్చిపోయారు, ఇన్ని కోట్లు తినేశారు, వాడు వీడిని తిట్టుకున్నారు, ఇవన్నీ. అట్లా లేకుండా ద్రౌపది ముర్ము వచ్చింది, ఇనాగరేషన్ చేసింది, లేకపోతే ఆయన శంకుస్థాపన చేసింది, మనకు ఈరోజు పేపర్ డల్గా ఉంది. ఇంకొకటి తెలుసా, మనకేమి ఈరోజు టెన్షనే లేదే, చూసి ఇన్సెన్సిటివ్ అయిపోయినావు. ఒకసారి కాంగ్రెస్ హయాం ఉన్నప్పుడు బాంబులు పేలుతున్నాయి, వరుస బాంబు పేలుళ్ళు వెళ్తే అక్కడ ఒక ఆవిడ వంటలు కడుక్కొని వస్తుంది, పోతుంది. టీవీలో న్యూస్ వస్తుంది, మళ్ళీ విదిన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఇక్కడ కూడా బాంబు పేలింది, మళ్ళీ విదిన్ హాఫ్ అన్ అవర్ ఇంకో చోట బాంబు పేలిందని వస్తుంటే ఆమె మధ్య చూసిపోయి ఇప్పుడు ఏమైనా వెళ్ళినాయా బాబులు అని అడుగుతుంది. ఎక్కడ వెళ్ళలేదా అయ్యో అనిపోతుంది. అంటే ఎంత ఇన్సెన్సిటివ్ అయితే కాదు, మన తమాష కాదు. యువతరా ఇది కాదండి, బాబులు వెళ్తుంటే ఆశ్చర్యపోవాలి, గిన్నెలు కడేది ఆపేసాలి ఫస్ట్. ఇప్పుడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు
సౌత్ ఇండియన్స్ చాలా సఫర్ అయ్యారు, నార్త్ ఇండియా వాళ్ళు పెద్దగా సఫర్ కాల. నార్త్ ఇండియా సఫర్ అయ్యారు, సౌత్ ఇండియన్ సఫర్ కాల. కారణం ఏమో తెలుసా? ఇప్పుడు మన హైదరాబాద్ అనుకో, ఈరోజు పొద్దున్నే లేస్తేనే అగో ఇక్కడ సో అండ్ సో ప్లేస్లో ఒక హత్య జరిగింది, ఆ శవము అది ఇది అంటూ న్యూస్ అయిపోతుంది, టాక్ అవుతుంది. జంషెడ్పూర్లో రోజుకు 7, 8, 10 శవాలు ఉంటాయట. అందుకని పెద్ద ఫరక్ పడలేదు. డోంట్ వరీ, అంటే దే ఆర్ సో ఇండిసిప్లిన్డ్. నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను మొన్న దీనికి జార్ఖండ్కి వెళ్ళి వస్తూ అన్నీ ఏసీ 3 టైర్ దొరికాయి. ఒక చోట మాత్రం ఒక 2 ప్లేసుల్లో ఓన్లీ 2 టైర్ దొరికింది రిజర్వేషన్. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ కాదు కదా, జనరల్ బోగి కూడా ఉండదు. నేను పడుకొని ఉన్న నా సీట్ పైన 4 కూర్చున్నారు, బీహార్ యువకులు. మొత్తం అక్కడ 20 మంది ఉన్నారు. ఏంది ఇక్కడ 6 మంది ఉండాల్సిన చోట 20-25 మంది ఉన్నారు. నేను ఇట్లా దిగుదాము బాత్రూమ్ పోదాము ఇట్లా కాలు పెడితే ఆ కింద ఎవరో అమ్మాయి తల ఉంది, ఈ పక్కన ఎవరో లేడీస్ ఉన్నారు. అక్కడ ఎక్కడ పెట్టాలి కాలు? ఏమన్నా మాట్లాడావు నువ్వు ఎక్కువగా, నిన్ను తీసి బయట పడేస్తారు. అంటే ఏమని, ఇది వాళ్ళకు లైఫ్ స్టైల్, వాళ్ళ పద్ధతి అది అయిపోయింది. నువ్వు డిసిప్లిన్డ్గా ఉండమంటే కష్టము, కానీ సౌత్ ఇండియాలో మనం క్యూ పాటించడము, పద్ధతిగా పోవడము అంత లేదు. సో అందుకోసం ఏమంటే డిసిప్లిన్ అనేది న్యాచురల్గా ఉండాలా, దీంట్లోంచి వచ్చేది కాదు. సో అర్థమైపోయింది మొదటిదేమి. సో క్రిటిసిజం అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. మనందరూ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇది బాగలేదు అది బాగలేదు అనే దానిపైనే ఉన్న టైం వేస్ట్ అయిపోతూ రోగాలు వస్తున్నాయి లేదా? వస్తున్నాయి. సో భయం ఒకటి, క్రిటిసిజం ఒకటి. మూడవది ఏమంటే రిసెంట్మెంట్. ఎప్పుడు అయ్యో నా లైఫ్లో ఇట్లా జరిగిపోయింది, నేను అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను, నన్నే అంటారు. అంటే మైసూర్ మహారాణి అందరు ఇన్నే అంటారు. కాదు, ఎవరైనా చూడు, నేను అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను. ఇప్పుడు ఏమి చేయలేకపోతే ఓకే చేయలేకపోయావు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనకి ఒకటి పోయింది అంటే ఇంకోటి దొరికిందని గుర్తుపెట్టుకో. నీకు one door is closed. నీకు one door is closed అంటే another door is open for you. మీరు ప్రతి ఒక్కరూ ఇంటికి పోయి కావాలంటే బుక్ తీసుకొని రాసుకోండి. ఏమి ఏదో ఇది నేను చేయాలనుకున్నాను చేయలేకపోయాను రాసుకొని అప్పుడే ఆలోచించు. అది చేయలేకపోయినప్పుడు ఇంకేదో చేసావు నువ్వు. ఇప్పుడు కరోనా వచ్చి బయట పోయలేకపోయావు, కానీ ఎన్ని చేసావు? నేను ఆత్మదర్శనం రాసిన, ఆన్లైన్లో ఎన్ని కోర్సులు చేసాము. నా వరకు చెప్తున్నాను నేను, ఇంతవరకు ఒకసారి భగవద్గీత చదవాలా. ఇదే ఛాన్స్ అని మొత్తం 600-700 శ్లోకాలు అర్థమైందా లేదు తర్వాత విషయం. ఒక టార్గెట్ చేయగలిగాం. ఎంతోమంది ఆన్లైన్లో కోర్సులు చేశారు. అంటే ఏమని బిజినెస్ వన్ స్టాప్ గా బెడ్రూమ్ లో కూర్చొని చేసుకునే విధంగా తయారైపోయింది. అంటే కొత్త యాంగిల్, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కొత్త ఐడియా. అంటే ఏమైంది, చేసేది కాదు అని అనుకున్నారు కొన్ని జనరేషన్స్ నుంచి. ఏం కాదు, ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు. అసలుకి వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఎట్లా చేయాలో కంపెనీ తెలుసుకుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ మీటింగ్లు మీరు చెప్పండి, మీరు మీటింగ్ లో స్నానం చేయొచ్చా, బాత్రూమ్ పోగలరా? కానీ ఇప్పుడు ఆన్లైన్ లో వీడియో ఆఫ్ చేసుకుని రకరకాల మీ పనులన్నీ చేసుకుంటూ కూడా మీటింగ్లో ఉండగలుగుతున్నారు కదా. ఇది గ్రేట్నెస్సా కాదగా? చాలా. ఇప్పుడు పోయింది అనే బదులు వచ్చింది ఏదో చూడొచ్చు కదా. సో ఏమైందా, ఇమేజ్ పెట్టి దేవునిలో వెళ్ళాలంటాను కరోనాని. అది చెప్పింది కుచ్ కరోనా కాడు. ఇప్పుడే వాడు చెప్తున్నాడు మందు తాగుతున్నాడు, వేరే వాడు ఏం రా మందు తాగుతున్నావు ఇట్లా అంటే, అరే హెచ్పి ఏం, హిమాచల్ ప్రదేశ్ ఏం చేస్తున్నా హమేషా పివో హెచ్పి అంటే, ఏపీ అంటే అంత తక్కువ పివో ఇంకేదో అట్లా ఒక్కో దానికి పి ఉంది కదా, దానికి యాడ్ చేసి పి అంటున్నాడు. అంటే అట్లా ఇన్వెన్షన్స్ వచ్చేసి ఎన్ని నేర్చుకున్నాం కదా మనం. సో కాబట్టి నో రిసెంట్మెంట్, గుర్తుపెట్టుకోండి, నో ఫియర్. దేని గురించి భయపడాల్సిన పని లేదు. భయం ఎందుకు వస్తుంది? తెలియకపోతే భయం వస్తుంది, తెలుసుకో. నెంబర్ 2 క్రిటిసిజం. దాన్ని ఏం చేయాలంటే, క్రిటిసిజం బదులు ఏం చేయాలి నువ్వు మెచ్చుకోండి, అప్రిషియేట్ చేయి. చాలా మంది ఎంతన్నా ఉంది వాళ్ళు ఏమన్నా కానీ. నేను కూడా చూస్తా, పెయింటింగ్ చూపిస్తా కదా, ఈ చెట్టుకి కొంచెం ఆడికి ఏవి రాదు, ఎంబడే బయలుదేరుతుంది సలహా. అదే చెప్తున్నాడు బోర్డు సలహా కాదు. క్రికెట్ మ్యాచ్లు స్టార్ట్ అయితే అందరూ క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఎలక్షన్స్ వస్తే అందరూ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ప్రతి దాంట్లో ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోతారు ఇట్లా. సో అందుకని నో క్రిటిసిజం, యూ అప్రిషియేట్. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఏమంటే నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను అంటే నువ్వేం చెప్తావు? ఏం చెప్పాలా? తదాస్తాను, వెల్కమ్, అంతేగాని ఏయ్ ఓరా
ఎంతమంది చేయలేదు ఇంతవరకు ఎవడాడు పోనేలా ఢిల్లీ వాడెవడాను బామ్మడి కూడా చేసిండు చచ్చిపోయిండు. కాదు నువ్వు కూడా చేయి. డాడీ నేను అమెరికా పోతానంటే నీ మొహం ఇంతవరకు ఢిల్లీకే పోలా, నువ్వు అమెరికా ఏం పోతావురా అనే బదులు పోరాను, వాడి ఇష్టం అంతే కదా, వాడి కర్మ, వాడి కష్టాలు పడతాడు, నేర్చుకుంటాడు. ఏమన్నా కానీ నేనేమన్నా తప్పు చేస్తాను వచ్చినానుకో, చేయరా, చేస్తే తన్నులు తింటావు, నేర్చుకుంటావు నువ్వే, అంతే కదా. అంతే 100%. యూ సింప్లీ బ్లెస్ పీపుల్, డోంట్ డిస్కరేజ్, నో క్రిటిసిజం, ఓన్లీ అప్రిషియేట్. అర్థమైందా? మూడవది వచ్చి రిసెంట్మెంట్. జరిగిపోయిన దాన్ని గురించి ఎంత చింతించినా ఏమన్నా అవుతుందా, ఏమీ రాదు. ఎంతసేపు డిస్కస్ చేసుకున్నా అవుతుందా, ఇలా జరిగి ఉండకూడదు అని వచ్చి నీకు ఎవరైనా సానుభూతి చెప్పాను, అరే నీ లైఫ్ ఇట్లా అయిపోయింది కదా అట్లా అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు జరిగిపోయింది, ఓకే ఇట్స్ ఆల్ రైట్, ఇప్పుడేం చేయాలని చూసుకోవాలన్నా, జరిగిపోయిందని పట్టుకొని వేలాడుతుండాలా. అందుకనే సెక్యూరిటీ వెంట పోతున్నామే. ఇప్పుడు చెప్పండి, మనం సెక్యూరిటీ పేరుతో ఏమేమి చేస్తున్నాము? ఇన్సూరెన్స్ సెక్యూరిటీనా అది నీకు? చెప్పండి, ఇన్సూరెన్స్ చేస్తే సెక్యూరిటీనా రిస్కా? ఘోరమైన రిస్క్ అది. నెగిటివ్ని ఆస్పైర్ చేసి చేస్తుంది. కాదు, నువ్వు మీకు తెలియదు, చాలా ఎక్కువ అమౌంట్లో ఇన్సూరెన్స్ చేసి నామినీ పేర్లు పెడితే రిస్క్ ఎక్కువైంది. ఇన్సూరెన్స్ రిలేటెడ్ క్రైమ్స్ జరిగాయి తెలుసా? వారికి కూడా చెప్పాలి, నన్ను చంపితే రాను అని రామని చెప్పాలి ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి దాని బెనిఫిట్? నీకు బెనిఫిటా? ఉన్న వాళ్ళకి. అది కాకుండా ఇప్పుడు అందరూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంటున్నాడు, అది సెక్యూరిటీయా? ఫియర్ అంటే ఇందిరాగాంధీకి ఏమయ్యా? భయం భయం. ఇందిరాగాంధీకి ఏమైంది? అసలు ఒక్కసారి నిన్న సినిమా చూసినా, కొంచెం 5 నిమిషాలు చూస్తే అందులో బిట్టుంది, బలం వచ్చింది. హఠాత్తుగా అతనికి తెలుస్తుంది అతను ఎవరు చంపబోతున్నారు. పోలీసులతో వాదలాడుతుంటాడు, నాకు తెత్తుండయా ఏం చేయాలంటే, అప్పుడు ఎవరు జ్యూస్ తెచ్చిస్తారు. తెస్తే వాడు అంటాడు, ఇందులో కూడా విషయం కలిపారేమో మనకే తెలుసు అంటే జ్యూస్ తాగాడు. అక్కడి నుంచి వాడు ఏది ముట్టుకున్నా భయం అవుతుంది. ఇప్పుడు సెక్యూరిటీ పెట్టుకొని తిరిగే వాళ్ళకు మీలాగా మనలాగా ఇట్లా కూర్చొని ఎక్కడైనా మాట్లాడుకునే అవకాశం ఉందా? నీలాగా నాలాగా ఆడిపోయి నిలబడి మిర్చి బజ్జీలు తినగలరా? మన సెలబ్రిటీలు, మన పెద్ద పెద్ద సోకాళ్ళు ఎట్లా ఉండాలా? అసలు వాళ్ళు హాయిగా తిరగాలంటే ఎక్కడికో పోవాలి పాపం. మనం పూల పార్క్ వస్తారు. ఇప్పుడు మనం అది విదేశాల్లో, స్వీడన్లో, స్విట్జర్లాండ్లో, లేకపోతే డెన్మార్క్లో మినిస్టర్లు మామూలుగానంట, వాళ్ళు మామూలు ట్రైన్లో నిలబడుకొని కూడా పోతుంటారు. వాళ్ళకేమి మొత్తం లైఫ్ లాంగ్ పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు ఏమి ఇవ్వరు. మనకి ఇక్కడ ఏమైపోయింది, అంతా టోటలీ రాంగ్ కాన్సెప్ట్ అయిపోయింది. నేను న్యూస్లో చూసిన ఒక విషయం చెప్తా. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ ఒకసారి ఇండియాకి వచ్చాడంట. వచ్చి ఇక్కడనే అప్పుడు టీడీపీ ఆఫీస్, ఉమ్మడి రాష్ట్రం, టీవీ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి టీవీ చూస్తున్నాను. ఆ టీవీలో ఏం కనిపిస్తుందంటే, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని ఒక ఆమె పార్టీ ఆఫీస్ దగ్గర కిరోసిన్ పోసుకుంది. అది న్యూస్లో వస్తుంది అనమాట. టికెట్ ఇవ్వని కారణంగా కిరోసిన్ పోసుకుంటున్నటువంటి ఈ టికెట్ ఆశించే మహిళ. అతను అడిగి ట్రాన్స్లేట్ చేయించుకొని చేసి అతను అన్నాడంట ఆ పిఏ తోటి, దేశ సేవ చేయడం చచ్చిపోతారా ఇక్కడ అన్నాడు. చేయొచ్చు కదా పోయి. అతనికి అట్లా అర్థమైంది. ఇప్పుడు పిఏ కాదు సార్, ప్రదర్శన చేయాలంటే నీకు ఎమ్మెల్యే పదవి ఉండాలి. అది పదవి ఉంటే కానీ శంకులో పోస్తే అన్నట్టు అయిపోయింది అట్లా అది. సో కాబట్టి అనవసరంగా ఈ ఏమో జరగలేదు, అలా జరిగి ఉండాలా, ఎలా జరిగితే అలా జరిగింది, దాని నుంచి ఏమైనా నేర్చుకున్నావో ముందుకెళ్తూ ఉండాలి. అన్నిటికంటే లాస్ట్ గిల్టీనెస్. చెప్పండి, ఇది చాలా అస్సలకి అందరి జీవితాలలో ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది సార్. ప్రతి దానికి గిల్టీ వాడుతున్నారు. అది అసలు బాత్రూమ్ రాలేదు నాకు, కాలు గిల్టీ అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు చెప్పండి, గిల్టీనెస్ అనేది ఆత్మన్యూనత నిన్ను కుంగదీస్తుందా లేదా? ఎనర్జీని పూర్తిగా తగ్గించేస్తుంది కదా. అంటే నేను తప్పు చేశాను అంటే అపరాధ భావం. నేను చాలా ఏదో అయిపోయింది, నేను పాపిని, నేను చాలా ఇది చేశాను అని నిన్ను నువ్వు కించపరచుకోవడమే కదా. ఇప్పుడు అవునయ్యా, లైఫ్లో ఏదో ఒకటి అయింది, నేను పాపిని 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 అనుకుని వాడు మంచుడు పాపి అయిపోతుంది. అంటే అయస్కాంతం రుద్ది ఇనుముకు రుద్దుగా అయస్కాంతం అయినట్టు కాదు చెప్తే విన్నారు. నువ్వు కాదురా డాడీ అంటే లేదు లేదు. ఇప్పుడు గతం గత అన్నట్టుగా అయిపోయింది. అది తప్పువా ఒప్ప ఎవరు? తప్పు లేదు, ఒప్పు లేదు, జరిగింది. దాని నుంచి ఏమన్నా నేర్చుకొని ముందుకు పో, అంతేగాని కోర్స్ కరెక్షన్ కోసం ట్రై చేయాలి. దాంట్లోనే సందర్భాన్ని నేను తప్పు చేశాను అని నిన్ను నువ్వు పనిష్మెంట్ చేసుకుంటూ నువ్వు ఎంత పోగొట్టుకుంటున్నావు జీవితాన్ని. ఈ క్షణంలో ఉండాల్సింది పోయి దానిపైనే ఉంటున్నావు కదా. కాబట్టి ఎట్లా జీవించాలి మనము? ప్రశాంతంగా. సో దీనికి రియల్ సొల్యూషన్ చెప్తున్నా వినండి.
2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ ఫర్గెట్, సెకండ్ వన్ ఈజ్ ఫర్గివ్. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. జరిగిపోయిన దానిని మర్చిపో. మర్చిపోవడం అనేది వరమా కాదా మనకు? ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తున్నాయా? నువ్వు 5th క్లాస్లో అది లేకుంటే ఏ క్లాసులో నీ డెస్క్ మేట్స్ ఎవరు గుర్తున్నారా? అవసరమా? అది అవసరం లేదు. ఇప్పుడు ఆ డెలీట్ అనే బటన్ పెట్టుకుంటూ ఉంటుంటే దేవుడు ఏమైంది మనకు? జీవితం అంతా నరకమయ్యేది కదా. ఇదంతా తలంతా పెద్ద డస్ట్బిన్ అయిపోయింది కదా, మర్చిపోతున్నాం కదా. సో అట్లా మర్చిపో. అవసరమైనవి ఎట్లా గుర్తుంటాయి? అనవసరమైన నెత్తిన పెట్టుకొని బరువు వస్తే ఎందుకు ఉండాలా? అర్థమైందా? సో ఫర్గెట్ వాట్ ఎవర్ హ్యాపెండ్. నో జడ్జిమెంట్. మంచి లేదు, చెడు లేదు. ఇట్ హ్యాపెండ్. ఇట్ ఇస్ అన్ ఇన్సిడెంట్, దట్స్ ఆల్. దానికి ఏమి నువ్వు ఆపాదించద్దు. అన్నిటికంటే ముఖ్యము ఫర్గివ్. క్షమించు. నిన్ను నువ్వు క్షమించుకో ఫస్ట్, ఇతరులు కూడా క్షమించు. ఈ ప్రపంచంలో ఏమి చెప్పండి, నీ ఏమో ఎవరినన్నా కొద్దిమంది అడిగి చూడండి, అంటుంటారు చూడు 7 జన్మల వరకు వాడిని క్షమించను నేను చచ్చిపోయినా కూడా వాడిని దయ్యమే పట్టుకుంటానని పట్టుకుంటారు. ఎవడికి రావు నష్టం? ఎవడికి? సెల్ఫ్ పనిష్మెంట్ తీసుకున్నట్లే. ఎవడైతే నేను క్షమించను అంటున్నాడో వాడే కాలిపోతున్నాడు. అదొక అగ్ని లోపల కాలిపోతూ ఉంటుంది. అంటే 7 జన్మలకే ఫిక్స్ చేశారు సార్. అంటే అంతకంటే ఎక్కువ గుర్తుండదేమో. ఎందుకంటే 7 జన్మల బంధం. 7 జన్మలు అంటారు, 84 లక్షల జన్మలు ఏమేమని చెప్తుంటారు. అవంతా ఇంతకు ఎవరికైనా తెలుసా? అది చెప్పిన కూడా తెలియదు. తెలియనివాడికి ఎందుకు మనకు? కానీ నేను చెప్తున్నా వినండి. కాదు, పూర్వజన్మకు డెఫినేషన్ చెప్తున్నా. పూర్వజన్మ అంటే ఈరోజు డేట్ ఎంత? 28 ఈజ్ యువర్ పూర్వజన్మ. లాస్ట్ ఇయర్ ఈజ్ యువర్ అంతే. ఆయన చెప్తాడు కదా, గత శోకం నా కులీత భవిష్యం నైవ చింతయే వర్తమానేషు కార్యేషు అన్నాడు. అదే కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అంటారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అవును కదా. నీకు ఈరోజు బీపీ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? అంటే పూర్వజన్మలో లాస్ట్ ఇయర్, లాస్ట్ బిఫోర్ ఇయర్, నువ్వు లాస్ట్ 10 years నుంచి నువ్వు ఎట్లా జీవిస్తున్నావో అది ఈరోజు రోగం అయింది నువ్వు. అవునా కదా? ఇంతవరకు ఓకే కదా. నువ్వు పూర్వజన్మలో కొద్దిమంది చెప్తుంటారు కళ్ళు మూసుకొని ఇట్లా, నేను పూర్వజన్మలో ఝాన్సీ లక్ష్మి వాళ్ళ అమ్మను అంటారు. కత్తి చెప్పు అనాలి. నేను అందుకని ఈ మధ్య ఒక మాట చెప్తున్నా. నేను జనరల్గా లాస్ట్ మంత్ కాంతి గారితో కూడా చెప్పా, ఒక 15 days బ్యాక్ నేనే డ్రైవ్ చేసుకుంటూ 2000 kilometers విశాఖపట్నం వరకు వెళ్ళొచ్చా. బొర్రా కేవ్స్ ఇవంతా. నెక్స్ట్ మంత్ 3rd వీఆర్ గోయింగ్ టు, నాట్ డ్రైవింగ్ లైక్ ఇప్పుడు ట్రైన్లో, వీఆర్ గోయింగ్ టు మధుర, అయోధ్య, అదంతా ఒక 10 days. సో ఐఎమ్ మూవింగ్ అరౌండ్, ఐఎమ్ ఎంజాయింగ్. అట్లా నీవు లైఫ్లో నీకు ఏది ఇదిగా ఉందో అది చేసుకుంటూ ఉండు అంతే. అందుకనే కానీ ఎక్కడ స్టాగ్నెంట్గా ఏమి ఉండిపోవాల్సిన పని లేదు. ఇదొకటి. సో ఇది ఒకటి, పూర్వజన్మ కృతం పాపం. నీకున్న రోగాలు నువ్వు తెచ్చుకున్నవే. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎవరో నీకు ఇచ్చినవి కాదు. వీఆర్ బ్లేమింగ్ పీపుల్. ఏమంటాము, నా రోగానికి మా కొడుకు, నా భార్య, లేకపోతే మా అత్త, మా బాసు, ఎవడు లేకపోతే ఎవడు ఉన్నాడు, వాడిని ఎత్తినేస్తాం. ఎవడు కారణం వెతకాలి కదా. నా కర్మ అంటే దేవుణ్ణి. అదే ఒక సినిమా ఉంటుంది తోడికోడళ్ళని, సూర్యకాంతం రేలంగిలో ఏవో పిలిస్తే వస్తాడు, ఏదో చెప్తే మనకు అల్లా కాదులే అని అంటాడు, నా కర్మ కొద్దీ దొరకావయ్యా నువ్వు అని వెళ్ళిపోయిన తర్వాత ఇది అంటాడు. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, నువ్వు దొరకలే మా కర్మ కొద్దీ. కాదు, అందుకని ఒక అడుగుతున్నాడు భార్యను, ఎందుకు నన్ను 7 జన్మల వరకు నన్నే కావాలని కోరుకుంటున్నావు ఏమీ అని. ఏమండి, మీకు ఇప్పటిదాకా ఇన్ని రోజుల నుంచి ట్రైనింగ్ ఇచ్చి వంట గింట అన్ని నేర్పించాను, మళ్ళీ 7 జన్మలు కొత్త కొత్త వాళ్ళు ఏం నేర్పించేది? నువ్వే అయితే మాకు 7 జన్మలు ఆయన కావాలి కోరుకోవడానికి కారణం అదే అనమాట. సో పాయింట్ ఏమంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్. ఫర్గివ్ అనే దానికి రియల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు చెప్పండి, మన భారతదేశంలో స్టేట్ వైజ్గా సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు? బాగా బిజినెస్లో, డబ్బు సంపాదించడంలో, ఎస్టాబ్లిష్మెంట్లో గొడవలు లేకుండా పీస్ఫుల్గా జీవించే స్టేట్ ఏది? ఏది? కేరళ కాదు, గుజరాత్. దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్. అవర్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ గుజరాతీ, హోమ్ మినిస్టర్ గుజరాతీ. నాకు ఒకసారి వండర్ అవుతుంది, హౌ కమ్
మనల్ని వ్యతిరేకించే ఇన్ని దేశాల వాళ్ళు ఈయన్ని పిలిచి సన్మానాలు చేస్తున్నారు. ఏం మాట్లాడతాడు ఆయన? వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తాడు? దే ఆర్ బిజినెస్ పీపుల్, ఎవరితో గొడవ పెట్టుకోరు, వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, వాళ్ళు ఆల్వేస్ ముందుకెళ్ళేది ఎట్లా అని చూసుకుంటారు. దానికి కారణం ఏమో తెలుసా? గుర్తుపెట్టుకోండి, అందరూ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఎవ్రీ గుజరాతీకి ఒక రోజు వస్తుంది సంవత్సరంలో. ఆ రోజు మన దీపావళి లాగా దాన్ని ఏమంటారంటే మిషామి దిక్కడం అని. దాని ప్రొనౌన్సియేషన్ కరెక్ట్, మిషామి దుక్కడం అంటే ఏమని? మిషామి దుక్కడం అంటే ఏమని? ఆ రోజు లిస్ట్ వేసుకుంటాడు ఎవరెవరితో అతనికి ఫ్రిక్షన్ ఉందో, డిస్టర్బెన్స్ ఉందో వాళ్ళందరికీ ఫోన్ మెసేజ్లు ఉన్నాయి, రెడీమేడ్ మెసేజ్లు. నన్ను క్షమించండి, నేనేమన్నా పొరపాటు చేసింటే అని సంవత్సరంలో అందరితో క్లియర్ చేసుకుంటారు. మళ్ళీ కంటిన్యూ చేయరు. ఎవరితో కూడా విరోధం కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఆ నెగిటివ్నెస్ను పోగొట్టుకోవడానికి ఒక రోజు ఉంది. వాళ్ళని కలుస్తారు, వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే వాళ్ళకి మెసేజ్ చేస్తారు. చేసుకోవాలి అప్పుడు నేను ఇంతే ఇట్లే ఉంటా, జనాలు అందరూ ఇంతే. సో జీవితంలో ఏమని వాళ్ళు ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటున్నారు, అక్యూములేట్ చేసుకోవట్లా. మనం ఏం చేస్తున్నాము? రోజు మనం చూసేటివన్నీ ద్వేషంతోనే కదా. అది కూడా ఎవరి మధ్య? ద్వేషం ఎక్కువ వచ్చేది ఫ్యామిలీ మెంబర్స్కే, అన్నదమ్ముల్లోనే, దాయాదుల్లోనే, దూరం వాళ్ళతో రాదు. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కడే ఉన్న రాజు, ఇక్కడున్న రాజు యుద్ధం చేస్తారు గత జన్మల. చేసినాక యుద్ధం సంపూర్ణంగా పూర్తి కాదు. అప్పుడు దేవుడు చేసి వాళ్ళిద్దరు ఒక ఇంట్లో పుట్టిస్తారు. ఇంట్లోనే కొట్లాడుకుంటారా దూరం వద్దని కాదు. మనకు చెప్పండి, ఆఫ్రికాలోనూ ఎక్కడో ఒక దేశంలో ఉండే వాళ్ళపైన మనకు ద్వేషం ఉందా? మనకు తెలియని వాళ్ళపైన మనకు ద్వేషం ఉంటుందా? అసలు ఉండే అవకాశమే లేదు. మన ద్వేషం అంతా ఎవరిపైన ఉంది? మనకు భయంకరంగా తెలిసినోడే. అంటే అంతకుముందు నువ్వు ప్రేమించిన వాడే, నీకు నచ్చిన వాడే, నువ్వు క్లోజ్గా ఉన్నవాడే కొన్ని రోజుల తర్వాత నీకు ఎందుకు చెప్పండి, నీకు తెలిసిన వాళ్ళపైన, నువ్వు ప్రేమించే వాళ్ళపైన నీకెందుకు ద్వేషం వస్తుంది? కారణం ఏమంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం వదిలిపెట్టావు. అంతే. వాళ్ళు మొదట్లో నీకు బాగుంది, అప్పుడు బాగుంది వాళ్ళ ప్రేమ, వాళ్ళ మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్నారు, ఎక్కడో తిరుగుకున్నారు, బాగుంది. వాడు ఏదో ఒక చిన్న విషయంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాడు లేడు. అంటే ఏమని? నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ప్రపంచం అంతా ఉండాలా? అంతే. ఉంటారా? అసలు వాడే ఉండడు. సో కాబట్టి సమస్య వచ్చేదంతా ఎందుకు? అంటే చిన్న స్టోరీ నేను చూసుకున్నాను. అది గేదెలు దూనుకొని ఒక అతను పెట్టుకుంటే వాయిస్ క్లియర్. ఇది ఎట్లా చెప్పు. అంటే పల్లెటూరులోనే, అంటే రియాలిటీ ఆఫ్ లైఫ్ అన్నమాట. గేదెలు దూనుకొని పోతూ కింద బాటిల్ పట్టుకొని వెళ్ళాడు. తెచ్చారు 2 లీటర్ బాటిల్స్. కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి వినిపించడానికి. ఒక అతను ఒక పల్లెటూరు విలేజ్ పీపులే. అతను ఏం చేశాడంటే, ఎవరు కొత్తగా వచ్చారని చెప్పి మామూలుగా ఇంటికి వస్తారు కదా, కింద బాటిల్ 2 లీటర్ బాటిల్స్ తీసుకొని, వాటర్ మంచి మినరల్ వాటర్ కదా తీసుకొని, ఆ వాటర్ బాటిల్ తీసుకొని మామూలు ఇతను తాగే నీళ్ళు వదిలేసి ఆ వాటర్ బాటిల్ తీసుకొని గేదెలు దూరుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బాగా మిట్ట మధ్యాహ్నం అయింది, ఈ వాటర్ బాటిల్ అయిపోయింది. రెగ్యులర్గా ఆయన ఏం చేస్తాడనేది రియాలిటీ ఆఫ్ లైఫ్ అనమాట. ఇతను ఏం చేశాడు, అటు ఇటు చూసాడు, ఈ బాటిల్లో నీళ్ళు లేవు, నీళ్ళు కావాలి, ఏం చేయాలి? ఆ కుంట వైపు మామూలుగా రెగ్యులర్గా వెళ్తారు కుంట, ఆ కుంట దగ్గరికి వెళ్ళాడు. ఆ కుంట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుంట కనపడింది. దాంట్లో ఏముంది, ఎప్పుడు ఎలా ఉంటుంది, చిల్లాకు, పుల్లలు, ముళ్ళు అన్నీ పడి ఉంటాయి దాంట్లో. ఇతను ఏం చేశాడు, మంచిగా ఉన్నాయి వాటర్ బాటిల్, అవి తాగేసినాడు. కానీ తర్వాత వచ్చేది ఇట్లా అనుకున్నాడు, చేతులతో ఇట్లా అనుకొని 2 దోశలు తాగేశాడు. కడుపు నిండిపోయింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ దెబ్బకయింది, మళ్ళీ వచ్చాడు, కుంట వైపు వచ్చాడు. అప్పటికి దోశలతో ఇలా అన్న అప్పుడు మళ్ళీ ఆ మలినాలు మళ్ళీ వచ్చేసినాయి, ఆ చిల్లాకు అదంతా. మళ్ళీ ఇలా అనేసి 2 దోశలు తాగి వెళ్ళిపోయాడు. అంటే ఫైనల్గా అతను అర్థం చేసుకుందండి, అనవసరంగా ఈ బాటిల్ తెచ్చాను, అదేంటనే మామూలుగా వచ్చి ఉంటే ఆశ అనేది, నా ఏదైతే ఆశ పెట్టుకున్నానో వాళ్ళు తెచ్చారు, నాకు ఇంతే దప్పికి తీరుతుంది అంటే. మనిషి ఇప్పుడున్న లైఫ్ అటు వెళ్ళి మళ్ళీ వెనక రావడానికి ట్రై చేస్తున్నాడు, కానీ వెనక రాలేకపోతున్నాడు. కాదు, సమస్యలకు అన్నిటికీ కారణం అదే, క్వాలిటీ ఆఫ్ లైఫ్. బట్ వీఆర్ ఇన్ కంపారిటివ్ లైఫ్. అది నో కంపారిజన్. ఎవరితో ఏమి కాదండి, ఎవరి జీవితం వాడిదే కదా. ఫిలాసఫీగా కాకుండా మనం వ్యక్తిగతంగా తీసుకొని డిక్లేర్ చేద్దాం.
నేను ఎవరిని కంపేర్ చేసుకుంటలేను, ఇది నా డెఫినేషన్. నేను ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు ఫిలాసఫీ మస్తుంది, అందరు చెప్తారు స్టేజ్ ఎక్కి. ఇప్పుడు మీరు చెప్పింది మీరు ఆచరిస్తున్నారా అన్నది పాయింట్ ఇక్కడ. ఆ విషయం ఫిలాసఫీ పుస్తకం చదివి అద్భుతంగా చెప్పొచ్చు. బుక్స్ నాకు ఇంట్రెస్ట్ ఉండదు చదవటం. నేను చెప్పేది మనం అంటే నేను మనుషులు చదువుతుంటా, మనుషులు చూస్తుంటాను కదా. చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, మీరు పెయింట్ వేస్తున్నారు, దాంట్లో అంతర్గతంగా దాంట్లో ఉన్నటువంటిని దాన్ని ఆస్వాదిస్తూ వేస్తున్నారు మంచిగా. శ్రోత మళ్ళీ వింటున్నారు కూడా, ఒకేసారి ఈ పని కూడా వింటున్నారు, మళ్ళీ దీన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే ఈ జ్ఞానం మీరు ఇక్కడి నుంచో నేర్చుకొని ఇక్కడ మేము మాట్లాడేటప్పుడు మేము ఏదైతే మాట్లాడుతున్నామో దాంట్లో నుంచి కొంత గ్రహిస్తారు ఇక్కడ. అవును, గ్రహించి దాన్ని ఇంకొక చోట ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే. సో ఆ విధంగా నా నాలెడ్జ్ నేను డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నా ముందుకి. ఓకే. అందుకని ఒక్కరిని ఫాలో అవటం అనేది నేను ఫాలో అవ్వలేను. అంటే నాకు ఒకరిని క్వశ్చన్స్ follow ఎక్కువ అవ్వట్లే. ఉంటాయి, ప్లస్ ఏంటంటే రియాలిటీ కావాలి. బేసిక్గా ఒకవేళ లాస్ట్ 2 నిమిషాలే ఉంది నీ లైఫ్, అడగవలసిన ఒకటే ప్రశ్న అంటే ఏమడుగుతావు? చెప్పండి. ఆస్తి నీకు 2 minutes టైం ఉంది, 50 questions అడగలేవుగా. ఓకే. ఒకవేళ అడగవలసిన ఒక ప్రశ్న ఏమిటది? దేనికి సంబంధించింది? అసలు ఆ ప్రశ్న ఒక్కటే అడగబ్బా, టైం లేదు. నీకున్న 2 నిమిషాల్లో మనిషి ఎలా బ్రతకాలి? మనిషి నువ్వు నీ గురించి అడుగు. నువ్వు ఉన్న ఒక్క ప్రశ్న నువ్వు మనిషి మీద దోస్తే. నా గురించి అంటే నేను ఓకే, నాకు ఇక్కడ ఈ సమాజంలో జీవించడానికి, ధర్మబద్ధంగా వెళ్ళటానికి నీకు 2 నిమిషాలు టైం. 2 నిమిషాలే, అవంతా టైమే లేదు. నీకు ప్రశ్నకి అయిపోతుంది, నీకు ప్రశ్నకి అయిపోతుంది. 2 నిమిషాలు టైం ఉంది నీకు 2 నిమిషాలు ఏముంది ఇంకా? స్టిల్ యూ హ్యావ్ 1000 questions అనుకో. అడగవలసిన ఒక్క ప్రశ్న అడుగు. ఇంకో సమాజము ఇదంతా నీవు కల్పించుకున్న కల్పననే. ఓకే. నీవైతే ఉన్నావు, నీకంటూ ఒక ఆకలి ఉంది. ఒక వ్యక్తిగా నీవు లిబరేట్ అవ్వడానికి ఏదో కావాలి. ఎందుకంటే మనం క్లియర్గా లేకుండా మనం ఏం చేసినా కూడా సందిగ్ధనే వస్తుంది. ఏమిటది? ఆ 2 నిమిషాల్లో ఏం చేస్తావు, ఏం అడుగుతావు? 2 నిమిషాలే ఉంది నాకు అంతే. చివరి ప్రశ్న, ఆస్క్ లాస్ట్ క్వశ్చన్. దోశ కాస్ట్ ఎంత అయితే అడగం మనం. అంటే అది ప్రశ్ననే కానీ అడగం అది. అంటే నాకు క్వశ్చన్ క్లారిటీ కావాలి. నీకు భూమి మీద బతకడానికి లేస్ట్ 2 నిమిషాలు ఉంది ఇప్పుడు, లాస్ట్ 2 minutes. ఓకే. ఆ 2 minutesలో ఇప్పుడు ఉదాహరణ నీకు చాలా ప్రశ్నలు ఉన్నాయి అన్నావు. నువ్వు చచ్చిపోతావని తెలిస్తే అడిగే చివరి ప్రశ్న ఏ ప్రశ్న అడిగితే నీ లైఫ్ లో అన్ని ప్రశ్నలు మాయమే. చావకుండా ఎలా బ్రతకాలి అది ప్రశ్న కాదు, ఆప్షన్. యు ఆర్ గోయింగ్ టు డై. నువ్వు చచ్చిపోతావు 2 నిమిషాలనే కంపల్సరీ. అది కంపల్సరీ మస్ట్. అదే క్లియర్గా చెప్పారు కదా కథల్లో, అది ఫిక్స్ చేసినాం. అది ఏమిటి అడుగుతావు అసలు? ఏం అడుగుతావు అంటావా? అది రియల్ క్వశ్చన్. మనకున్న ప్రశ్నలన్నీ ప్రశ్నలు కావు, నిజమైన ప్రశ్నలు ఎక్కువ ఉండవు. ఇంకా పనికి మాలిన ప్రశ్నలు బొచ్చడు ఉన్నాయి. ఏముండవు? ఉంది ఖచ్చితంగా. నువ్వు ఇప్పుడు ఏకాంతంగా ఉండి ఆలోచించు. ఒకవేళ లాస్ట్ 2 minutes ఉంటే, ఒకవేళ నీ మనసులో ప్రశ్న ఉంటే ఏమై ఉంటుంది? చనిపోతానన్నప్పుడు దానికి సంబంధించి ఎందుకు చనిపోతున్నాను దాని రీజన్ ఎత్తుకుంటాం అంతే. సరే, ఆలోచించు. రీజన్స్ డాక్టర్లు ఎవరో చెప్తారు. క్వశ్చన్ అంటే నాకు నీకు 2 నిమిషాలు ఉందంటే ఏం చేస్తావు? అరే 2 నిమిషాలనే హ్యాపీగా ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు అంటే క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు నేను అంటున్నది, ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉంది. మీరు ఇది ఇచ్చేసి నాకు 2 నిమిషాలు ఉంది, ప్రశ్న ఈజ్ డిఫరెంట్. నీడ్స్ ఆర్ డిఫరెంట్, క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఆధ్యాత్మికత అన్నది ఎక్కువ ప్రశ్నలకు సంబంధించి ఏం తెలుసుకుంటే మనసు ప్రశాంతంగా మారుతుందో అది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు మనిషి. పొందే ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉన్నా, నా దగ్గర తినడానికి తిండి లేదు, బట్ స్టిల్ ఐఎమ్ పీస్ఫుల్. నేను సెర్చ్ చేస్తున్నాను, నాకు ఒక అవగాహన వచ్చింది. ఎవరిని బ్లేమ్ చేయట్లే, నన్ను నేను నిందించుకోవట్లే, సమాజాన్ని నిందించుకోవట్లే. మన జీడిపి ఇట్లా పాడైంది కాబట్టి నాకు ఫుడ్ ఇట్లేం అనట్లేదు. నేను జస్ట్ నాకు ప్రశాంతత ఉంది, నేను వెళ్ళేది వెతుకుతానులే ఫుడ్ ఏముంది అందులో అని తెలుసుకున్నాను. సో ఏవి తెలుసుకోవడం వల్ల మనసు ఎట్లా అణుగుతుంది అన్నది రియల్ క్వశ్చన్. ద అల్టిమేట్ క్వశ్చన్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అంటే అసలు నేను ఏంది, అసలు ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఒక్కొక్కడు ఒకలా అడగొచ్చు. ఒకవేళ మనందరం ఇండివిజువల్స్ అనుకుంటే మన లైఫ్ టైం ఓన్లీ నేను ఎందుకు ఇట్లా అంటున్నా, ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి అన్న నీకు హఠాత్తుగా తెలిసింది 2 నిమిషాల తర్వాత చచ్చిపోతావు అని. సో నువ్వు అన్ని ప్రశ్నలు క్లియర్ చేసుకోలేవు కదా. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? అన్ని ప్రశ్నల్లో ఏదో ఒక ఆధారమైన ప్రశ్న ఉంటుంది, అన్నిటినీ పడగొడుతుంది.
ఈ సిచ్యువేషన్ ఇది ఒక ఎంక్వైరీ అంతే సిచ్యువేషన్. ఇప్పుడు ఈ 2 minutes చనిపోతానన్న దానికి అప్లికేషన్ చాలా ఉంటాయి దానికి. అంటే మామూలుగా అంటే నా పర్సెప్షన్లో మీరు ఒక క్వశ్చన్ అడగమన్నారు. ఈ 2 minutes నేను ఏం క్వశ్చన్ అడగాలి అంటే నేను ఎందుకు ఇలా ఉన్నానని అడగాల లేకపోతే మీరు ఆలోచించండి. రామ నువ్వు నాకు చెప్పమని అడగట్లేదు నేను. మీకేమని ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే నీ క్వశ్చన్ ఏమిటి అసలు అనేది క్వశ్చన్ ఏమిటది? ఏం చెప్తారంటే నిలబెట్టే ప్రశ్న 2 నిమిషాల్లో పోతున్నాం కదా అని భయం ఉంటుంది. అంతే ఏముంటుంది, ఎటు పోతారు. భయమే ఉంటుంది, చచ్చిపోతాను. అందుకనే సైలెంట్గా ఉంటే అంతకన్నా ఇంకేం లేదు. సైలెన్స్ అది రమణ గారు ఫైనల్ సొల్యూషన్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తారు లైఫ్. అవును. అక్కడి నుంచి వాళ్ళ ప్రశ్నలు మన సమస్యలన్నీ కారణం ఏమంటే చెప్తుంటారు కదా లైఫ్ లాంగ్ వాళ్ళని వదిలిపెట్టను అని ఇంకా క్యారీ చేస్తుంటారు. ఈ నష్టం ఎవరికి? సో లీవ్ ఇట్, ఫర్గెట్ అండ్ ఫర్గివ్. 2 పాయింట్లు గుర్తు మర్చిపోండి. మనం అంటారు మీరు వాడు నాకు చాలా ద్రోహం చేశాడండి, వాడిని నేను ఎట్లా క్షమించేది? అంతే కదా అడిగేది అందరూ. వాడు చేసిన ద్రోహము జన్మ జన్మలకు నేను వదిలిపెట్టను అంటుంటారు కదా. అయినా కూడా వదిలిపెట్టమని ఎందుకు చెప్తున్నామంటే వదిలిపెట్టమనేది వాడు చేసింది కరెక్ట్ అని ఒప్పుకోవడం కాదు. నువ్వు పీస్ఫుల్గా ఉండాలని ఉందా లేదా? నీకు ముక్తి కావాలని వద్దా? నువ్వు హాయిగా ఉండాలని లేదా? మానసికంగా వదిలిపెట్టి కోర్స్ కరెక్షన్ చేయొచ్చు, వాడిని సరి చేసే ప్రక్రియ చేయొచ్చు, నువ్వు రిలాక్స్ గా పోరాడొచ్చు. బట్ మనం పీస్ పోగొట్టుకుని ఎట్లా చేస్తాం? నువ్వు బీపీ పెంచుకొని వాడిని ఏం చేసేది? నువ్వు హాయిగా ఉండు. పీస్ఫుల్ గా లేని వాడు బంధాలు ఉన్నప్పుడు, రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నో పీస్. అట్లేం లేదు, నేను పీస్ఫుల్. మీరు స్టార్టింగ్ లో పీస్ గా ఉన్నారా? ఇప్పుడు పీస్ గా ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి కూడా. అవును, 2009 నుంచి ఒక్క క్షణం కూడా నేను ప్రశాంతంగా 2009 మీరు పుట్టినప్పటి నుంచి నేను పీస్ఫుల్నే ఉన్నా. మధ్యన దుర్మార్గులు అందరూ పిచ్చి పిచ్చి అని చెప్పి పోగొట్టిర్రు. మళ్ళీ అదంతా అబద్ధం అని తెలుసుకొని మళ్ళీ మీరు తెలుసుకున్నారు కాబట్టి. మీరు నడుస్తున్నప్పుడు బాగానే ఉంటారు, సైకిల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు దెబ్బలు తాకుతాయి, మళ్ళీ సైకిల్ వచ్చినాక బాగుంటారు. మధ్యన ఖచ్చితంగా కొంచెం ఎవరు పీస్ గా ఉంటారంటే నీ సంగతి చెప్పు. నువ్వు ఉన్నావా? పీస్ఫుల్ గా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఎలా అంటానంటే ఇప్పుడు నాకు బాగా చలిగా ఉంది. చలిగా ఉన్నప్పుడు చన్నీళ్ళతో స్నానం చేయమన్నారు. స్నానం చేయమన్నప్పుడు నదిలో దిగుతున్నప్పుడు నేను కాళ్ళ వరకు బాగా చలిగా ఉంది కాబట్టి మొత్తం మునిగితే నాకు చలి ఉండదు. నేను ఇప్పుడు సగం వరకే దిగున్నా కాబట్టి నాకు చలి పుడుతుంది. ఇంత పొయిటిక్గా చెప్తే ఎట్లా? విషయాన్ని సింపుల్గా చెప్పవా? ఇప్పుడు నేను చెప్పిన నేను పుట్టినప్పుడు బాగున్నాను, ఆ విషయం నాకు ప్రశాంతత కోల్పోయిన తర్వాతే తెలిసింది. నాకు తిరిగి ఎట్లా పొందాలన్న ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ ఫ్యామిలీకి వాల్యూ ఇస్తాను కాబట్టి నాకు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అని అనుకుంటున్నావు నువ్వు. అట్లా అనుకోవడం ఆపేయి. అనుకుంటున్నావు అట్లా. అన్నా నమస్తే, బాగున్నాను. పూల పార్క్లో పెయింటింగ్ వేస్తున్నా. వీడియో కాల్ చేసి చూపిస్తా పెయింటింగ్. తర్వాత చాలామంది మిత్రులు ఉన్నారు, హాయ్ చెప్తారు. ఒకసారి వీడియో కాల్ చేసి చేయండి. చేయండి. మన యాక్టర్ రాజబాబు ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు అనంత్. మనందరూ సమస్యలు ఏమంటారంటే కోరికల వల్ల ప్రాబ్లం అంటారు కదా. కాదు, కోరికలు లేని వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. కోరిక ఖచ్చితంగా ఉంటుంది. కోరికలు కాదు, కోరికల వల్ల ఎవరికి సమస్యలు రావట్లే, ఆశించడం వల్ల సమస్యలు వస్తాయి. కోరిక ఇది న్యాచురల్, ఇదే జరగాలని పట్టుకుంటామే అది. సో అందుకనే ఫర్గివ్, జరిగిన దాన్ని మర్చిపోండి. అంటే ఎలాంటి సక్సెస్ అంటే నేను తీసుకునేది, ఇప్పుడు ఇతను ఉన్నాడు అనుకో, సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్, అంటే ఇద్దరు ఆలోచనలు తీసుకుంటూ వెళుతూ జీవనాన్ని కొనసాగించే దాంట్లో నేను తృప్తి చెందుతానని నేను నమ్ముతున్నా. నేను తను వదిలేసేసి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వదిలేసేసి బయటికి వెళ్ళేది సక్సెస్ సపరేట్ గేమ్ చెప్పకుండా వెళ్ళి సక్సెస్ చేసి డబ్బులు సంపాదించుకొని వచ్చేసి ఇప్పుడు మన ఇద్దరం హ్యాపీగా ఉందామంటే అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. తర్వాత యువి రమణ గారని ఆయన ఇగో ఓ పెయింటింగ్ వేస్తున్నా.
ఇది అంటే ఎదురుగా ఇక్కడ ఉన్నది చూసి ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇక్కడ ఉన్నది చూసి. అవునా, ఇప్పుడు కష్టం. నేను చెప్పొచ్చు బయట, అది పార్క్ బయట ఉన్నారని చెప్తా. ఏముంది అతను ఫోటో వీడియో వచ్చేటట్లు వచ్చేస్తాడు. అదే సంతోషం. నాకు కూడా. అవును, ఉపదేశారం బుక్ పంపించాను మీకు. అంత లేట్ వచ్చి ఎప్పుడో వస్తారో ఆ టైంని బట్టి ముందు బుక్ పంపించేస్తే ఊరికి తిరిగేయచ్చు కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారు కదా, ఈరోజు పంపించేస్తాయి. అంటే ఊరికి అంతలోపు చిన్న రీడింగ్ అయిపోతుంది సరదాగా. మీ అడ్రస్ నా దగ్గర ఉంది, నేను పంపించేస్తాను. సరే అన్న, మంచిది. అలాగే మంచిది. నమస్తే. అందరికీ నమస్కారం. అలాగే మంచిది. రాజుబాబు గారి బ్రదరా? అదే సేమ్ చిన్న మంచి రోజు చాలా సినిమాల్లో ఉంటుంది. స్వాతి కిరణంలో మంచి రోల్ ఉంటుంది. మన డిస్కషన్ ఇంతకుముందు ఏదో టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఇగో ఒక మాట ఏంటంటే, మనము నమ్మినంత వరకు విషయం మనకు తెలియనట్టే. నమ్మినంత వరకు విషయం తెలియనట్టు అని అర్థం. ఇప్పుడు నువ్వు మగవాడు అని నమ్ముతలేవు, తెలుసు నీకు. నమ్మకానికి ఎక్స్పీరియన్స్ కావడం పర్సనల్గా, అంతేనా రీజన్ మీరు చెప్పేది? అది తెలిసింది చెప్పుకుందాం. నమ్మకాలు అనంతంగా ఉన్నాయి. నేను దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, ఆయనకు 15 చేతులు ఉంది అని నమ్ముతున్నాను. ఎన్ని నమ్ముతావు? చూడు, ఉన్నదే చాలా ఉంది, అది సరిపోతుందని నేను అంటున్నా. అంటే అఫ్కోర్స్ మనందరం రకరకాల మనసులు ఉన్నాం కాబట్టి ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు విదిన్ నోటే. అంటే ఆ పెరిగిన నేచర్ కావచ్చు, మనం ఆ పెరుగుతున్న వాతావరణం కావచ్చు, మనకు అటాచ్మెంట్ అంటే మీకు దాంతో అటాచ్మెంట్ ఉంది లేదు. ఇప్పుడు మీరు పోయి నా గురించి ఏ స్టేట్మెంట్ ఇవ్వకు, నాకు ఏ అటాచ్మెంట్ లేదు. అంటే మీరు ఆ స్టేజ్కి వచ్చేసారు అంటే దాని అర్థం ఏంది? నాలాంటి కౌనిక్స్గా గొట్టంగా ఆడి ఇట్లున్నప్పుడు ఎవడన్నా వచ్చి అది పెయింటింగ్ వేయడానికి అటాచ్మెంట్ మునిగినట్టయితే మనం కూడా నేను అంటున్నది పెయింటింగ్ వేయడానికి అటాచ్మెంట్ ఎందుకు అంటే అటాచ్మెంట్ అనేది అంటే మీరు అది వేయాలని మీకు అనిపించింది, మీరు దాంతో అవును వేస్తున్నాను. అవును, అయితే మీరు రోజు వేస్తుంటారు, దాంతో మీకు వేయాలనుకుంటే వేస్తారు, లేకపోతే వద్దనుకుంటే వదిలేస్తారు అని మీ ఆస్తి అని అందరు అట్లా ఉండరు. అదే చెప్తున్నాను నేను. బికాజ్ వాడు పెయింటింగ్ని వాడు బంధిస్తున్నాడు. పెయింటింగ్ని లిబరేట్ చేయి. మీరు స్పాంటేనియస్గా ఏమనిపిస్తే చేయండి. ఇప్పుడు నాకు వేయాలనిపిస్తే వేస్తున్నా అంతే. ఇప్పుడు ఎవడన్నా ఇట్లా నీళ్ళు పోసాడు అనుకో, దాన్ని రావటానికి ఆ లిబరేషన్ రావటానికి నేను అది దాని గురించే నేను ఇది ఈ స్థితి అదే వెతుకుతున్నా. ఎట్లా వదిలేయాలి దాన్ని? అది వదిలేసేది ఎట్లా పట్టుకున్నావు చెప్పి. వదిలేయడం చాలా చిన్న విషయం. ఎట్లా వదిలేయడం కొట్టుకోవడం ఇది చాలా ఎక్సలెంట్. అదేంటంటే చిన్న కథ ఒక ఆయన చెప్పాడు. ఒక చిన్న ట్రాప్ ఉంది, ఆ ట్రాప్ లోపల ఒక చిన్న పండు ఉంది. మనిషి ఇక్కడ కోతి అనమాట బేసికల్. దానికి ఏం కోతి ఆ లాక్ అవుతుంది చేతి, అటువంటిది ఏం లేదు. కానీ ఓన్లీ చెయ్యి మాత్రమే పడుతుంది. కోతి పండు తీసుకొని పండు చేతులు పట్టుకొని ఇట్లంటే వస్తలేదు బయట. ఇదే మనిషి సఫరింగ్ అనమాట. వదిలేస్తే చెయ్యి బయటకు వస్తుంది, కానీ అది పండుతో పాటు రావాలనుకుంటుంది. ఇదే అటాచ్మెంట్ అంటే. సో అన్ని డెఫినేషన్స్ మనవే, ప్రకృతి చెప్పలేదు, పుస్తకాల్లో ఎవడో రాశాడు ఫిలాసఫరు, గుర్లేని వాళ్ళు చాలా మంది రాశారు. అది మనం ఎందుకు కన్సిడర్ చేస్తాం? పట్టుకున్నదే వదిలేయమంటున్నావు, పట్టుకున్నది నువ్వే కదా. ఇంకోటి నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. ఎంతో మందికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాం, మనం ఒక సినిమా స్టార్కి ఇస్తే ఎందుకు గుర్తుంటుంది షేక్ హ్యాండ్? స్పెషల్గా చూస్తున్నాం అంటే మనమే దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. మన మైండ్కి శక్తి లేదు అన్నిటిని గుర్తుపెట్టుకునేది. కానీ మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలని, కొన్ని అనుభూతి చెందాలని, కొన్ని జ్ఞాపకాలని, ఇది ఇంపార్టెంట్ అని మనం అనుకుంటున్నాం. ఎవడు చెప్పలే. అసలు అనుకోవడం ఆపేస్తే లైఫ్ చాలా బాగుంది. అనుకున్నా అనుకోకపోయినా జరిగే ఇలాగూ జరుగుతుంది. నార్మల్గా ఉంటుంది. నార్మల్గా ఎంత బాగుంది. ఇప్పుడు శ్వాస నార్మల్గా ఉంటే ఎంత బాగుంది. కరెక్ట్.
ఎవడన్నా ఆస్తమాతో సఫర్ అయితే మా డాడీ అద్భుతంగా శ్వాసిస్తున్నాడు అని ఎవరు చెప్పాడు. సచ్ ఎ గ్రేట్ బ్రీథర్. నిన్న మీరు డాడీ కమ్ ఆన్ యు కెన్ డూ ఇట్ మోర్. చచ్చిపోతాడు. మీరు వారణాసి నార్మల్గా ఉండడం ఎంత చక్కటి విషయం, గౌరవం అది నార్మల్గా ఉండడం. కాదు, మీరు వారణాసి రాజమౌళి కాంట్రవర్సీ పైన చేశారు కదా, దాంట్లో చాలా క్లారిటీ వచ్చింది. నేను అంటున్నది నన్ను రెండోసారి కలిసిన తర్వాత మూడోసారికి ఏముండదు, వాళ్ళని వాళ్ళు కలిసినట్టే. ఎందుకంటే నేను ఈ అబద్ధాన్ని స్ప్రెడ్ చేస్తలేను. అంటే ఒక అనుభూతి క్రియేట్ చేయడము, ఇట్లా కూర్చోవడము, అట్లా ముట్టుకోవద్దు, ఇట్లా ముట్టుకోవద్దు, అది ఇది ఆయనతో ఇట్లా మాట్లాడండి, ఇట్లా ఇదంతా భావనలు క్రియేట్ చేస్తే అట్లేం లేదు. అందరు మనుషులు ఉన్నారు అంతే. చెట్టును కలిసినట్టు ఉండాలి మనం మనిషిని కలిస్తే. మనం ఏం దాన్ని గిల్లము గిచ్చాము. అట్లా మనం కూడా ఒకరినొకరేం డిస్టర్బ్ చేసుకోవట్లే. నేను ఎట్లా ఉన్నా నాకు రెస్పెక్ట్ ఇచ్చే ఉద్దేశం నీకుంటే, నేను బురదలో పడి పందితో పొర్లుతున్నా నాకు రెస్పెక్ట్ ఇస్తాను. నాకు రెస్పెక్ట్ ఇవ్వద్దు నిర్ణయించుకున్నాక నేను కిరీటం పెట్టుకున్నా రెస్పెక్ట్ ఇవ్వవు. ఇంతో దానికి ట్రై చేయడం ఎందుకు? రెండోది ఆ ఫేకరీ ఎందుకు? స్పిరిచువాలిటీ అంటే నార్మల్గా ఉండటమే. అన్ని అబ్నార్మల్సీలు పోవాలి. మీరు దీనిపైన వారణాసి రాజమౌళి కాంట్రవర్సీ పైన వీడియో చేశారు కదా, దాంట్లో బాగా క్లారిటీ వచ్చింది. అవును. ఫైనల్గా ఎల్లప్పుడూ ఉండేది ఏది? ఆకారం ఏం లేదు, ఏది అది? గాలి. గాలి. ఫినిష్, అంతే. నువ్వు బతకడానికి ఆధారమైంది నీది కానప్పుడు నువ్వు చేసేది ఏది నీది కాదు. ఇది ఒక ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్. అర్థమైతే ఇప్పుడు ఎన్లైటన్మెంట్. అది ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నా, పెయింటింగ్ చేయడానికి ఏం కావాలి? బ్రష్ గీసుకోవాలి కాదు, నాకు శ్వాస కావాలి. అది ఆ శ్వాసనే నాది కాదు, పార్క్ది. ఇప్పుడు పెయింటింగ్ ఎవరిది? పార్క్దే. ఒకవేళ ఎవరన్నా దీన్ని కొనుక్కొని డబ్బులు ఇస్తే కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవాల్సింది. డిమాండ్ చేసే బల్బు మనకొద్దు. ఇప్పుడు నిజంగా ఇది వేసాను, నేను చాలాసార్లు ఎవ్రీడే చెప్తా, ఇది నా పెయింటింగ్ ఎవరికైనా కావాలి, దీనికైనా ఖర్చు ఒక 1500 రూపాయలు. కలర్సు, తర్వాత క్యాన్వాస్, పోయి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్. నువ్వు 1500 ఇచ్చి తీసుకోపో, ₹1 ఎక్స్ట్రా ఇచ్చి తీసుకోపో, నాకేం ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ చేసుకుంటా. ఎంతసేపు మళ్ళీ రోజు మస్తు టైం ఉంది, ఇంకో పోయి పెయింటింగ్ చేస్తాను. కానీ డబ్బులున్న రూపాయి ఇస్తే మాత్రం నువ్వు దుర్మార్గుడివి. అందుకని కొన్ని ఇవ్వగలని తివ్వు నవ్వుతూ. అలాగని నీ ఆస్తి ఏం రాసేయకు, మాకొద్దు. ఒక రీజనబుల్ ఒక చిన్న పరిధి ఉంటుంది కదా. అక్కడ అదే మనం ఎవరికైనా అయ్యా దానం ఇస్తారు కదా, దానం ఇచ్చినప్పుడు ఏం చెప్తారు? గుప్తదానం అని. కుడి చేతి ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదని. ఇచ్చిన తరువాత ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో చెప్పండి. ఇచ్చిన తర్వాత మనం ఏదైనా ఎవరికైనా వస్తువు ఇచ్చాము, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలా? తీసుకున్న వాడికి ఇచ్చిన వాడు చెప్పాలా? ఎట్లా? ఎస్. అది ఎందుకు చెప్పండి? మాత్రం తీసుకోవాలని ఉంది కాదు, ఇచ్చినవాడు తీసుకున్నాడు, వాడు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలా చెప్పండి? చెప్పండి మీరే. అంటే ఎందుకంటే తీసుకునేవాడు ఉంటే కదా నీ ఇచ్చేవాడు. అది పాయింట్. తీసుకున్నవాడు దేవుడు. నిజం చెప్పాలంటే నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పు. వీలైతే వాడికి పాదావందనం చేసుకో. వాడు నీకు థ్యాంక్స్ చెప్పాలా అని ఎక్స్పెక్ట్ చేయదు. ఆస్కార్ తీసుకున్న వాడు లేకపోతే ఆస్కార్ కంపెనీ మొత్తం పడిపోతుంది. అంటే మనం అవునన్నా కాదన్నా ఉల్టా ఉంది కథ ఇక్కడ. మనం చేస్తలేము, మనం చేయడానికి ఎందరెందరో సహాయం చేసి అక్కడ నిలబెడతాను నేను శిఖరంలో. అప్పుడు గర్వంగా. ఇప్పుడు ఈ ఫ్లవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ వేరే. ఈగో, నేను కాబట్టి పూసిన నాలా ఎవడన్నా పూస్తాడా? ఇది అది కింద ముడ్డి కింద చూసుకుంటే నా కింద ఒక పెద్ద భూమి, సారము. ఇందాక మీరు చరణంలో విధాత తలుపున దాంట్లో అది పోయేట్రీ. అది పోయేట్రీ లెక్కలోకి తీసుకు పాట. కలుగు కణంలో కమలం, విశ్వరూప విన్యాసం. ఓకే, అది విరబూసిన కమలం అన్నది పోయేట్రీ. అది దాంట్లో అర్థం కూడా ఉంటుంది కదా. పోయట్రీ ఈజ్ పోయట్రీ, లైఫ్ ఈజ్ నాట్ పోయట్రీ. పోయట్రీ రాస్తే నేను అద్భుతంగా రాస్తా, కానీ జీవించడానికి ఊహ పనికిరాదు. జీవిస్తున్నప్పుడు ఇమాజినేషన్ వద్దు, ఇల్యూజన్ వద్దు, విజన్ వద్దు, జస్ట్ లివ్. పోయట్రీ అంటే ఏంది? నువ్వు ప్రశాంతంగా వచ్చింది నీ యొక్క ఫ్యాకల్టీ అనే మైండ్ని అద్భుతంగా ఉపయోగించుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు బాహుబలి ఎంత ఊహించుకోవచ్చు. ఇంకా గ్రాఫిక్స్ చేయగలిగితే 4 ఇట్లా అంటే తొండం వస్తుంది, చేతుల్లో 10 చేతులు అయితే కూడా రాసుకో, ఎవడొద్దన్నట్టు. రియల్ అట్లా ఉండదు. అందుకని జీవితం ఉన్న చోట ఊహ ఉండకూడదు, ఊహ ఉన్న చోట జీవితం ఉండకూడదు. ఇది ఫండమెంటల్ రూల్ టు స్పిరిచువాలిటీ. ఇప్పుడు ఎక్కడెక్కడ ఇమాజినేషన్ బేస్ చేసుకుని ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఉన్నాయో అదంతా బక్వాసే. దే ఆర్ ఫ్లోటింగ్ ఏ లైఫ్. ఊహ చాలా బాగుంటుంది అబ్బా.
ఇప్పుడు భావ సమాధి, నువ్వు కృష్ణుడు అనుకో, పాట పెట్టుకో, అట్లా ఇట్లా నువ్వు కన్నీళ్ళు గారుస్తావు, నువ్వు కృష్ణుడివి కాదు. కాసేపు ఆ పాట అయిపోయినాక నువ్వు మళ్ళీ ఇంటికి పోవాలి, కూరగాయలు తేవాలి, యూఆర్ ఆర్డినరీ మ్యాన్. వాటిని పరిపూర్ణంగా చేయి. నువ్వు ఎందుకు ఎస్కేప్ అవుతున్నావు మన రియాలిటీ నుంచి? మనకు చిన్నప్పటి నుంచి ఎస్కేప్ చేస్తున్నారు, బాగాలేదు లైఫ్, అట్లా మారు ఇట్లా మరా. ఎత్తుగా ఉన్నాయి కదా గుళ్ళు ఇవి. హైదరాబాద్లో ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్ ఆకాశాన్ని తాకుతున్నాయా ఇమాజినేషన్ అని ఒకటి చెప్పాట. ఇంకెక్కడో మా దగ్గర ఇంకా ఏదో గ్రేట్ అంటే ఇండియన్ చెప్పాట. మేము ఇండియాలో మేము అందరూ ముక్కుతో తింటామన్నారు. కొంచెం కిందికి అదేంటి అంటే లేదు సార్ కొంచెం కిందికి ఒక అంగుళం కింద అన్నట్టు. అట్లా ఇమాజినేషను డిస్క్రిప్షన్కి అట్లా చేయొచ్చు. రియాలిటీ ఏంటి? ఎవడైతే ఊహించుకొని బతుకుతాడో వాడు ఖచ్చితంగా భంగపాటుకు లోనవుతాడు, లేదా ఆ ఊహలోనే బతికి అట్లే తెచ్చిపోతాడు. నేను అనుకున్నది కాలేదు, మళ్ళీ జన్మ తీసుకుంటే ఇట్లేదు. వర్తమానం ఎంత బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుందంటే దాని అర్థం బాగుందని కాదు, ఉన్నదేదో ఉన్నది అని. బాగుండడం బాగుండకపోవడం ప్రపంచం, ఉండడం ప్రకృతి. హాయిగా ఉందాం, ఏది ఉంటే ఏంది లేకపోతే ఏంది. ఆ ప్రశాంతతలో నుంచి జీవితాన్ని నిర్మించుకుంటాం. ఇప్పుడు బాగుండడం బాగుపోవడము మన పర్సనాలిటీ ఇదే కదా, పర్సెప్షనే. అలాంటివి ఏం లేవు అసలు. మంచి చెడు అని ఏమన్నా గీతలు గీసినట్టు ఉన్నాయా? పెళ్లి చూపులకు పోయి అమ్మాయి బాగుందంటారు, ఎంత ఇన్సల్ట్ చేయడం అసలు. అబద్ధమే పోడుతుంది, ఒరిజినల్ నిలబడుతుంది. అంతే, ఎప్పటికి ఉంటుంది. నిలబడ్డం కాదు, ఉంటుంది. ఇప్పుడు శ్వాస నిలిపితే ప్రాణాయామం అయింది, ఉంటే శ్వాస అయింది, ప్రాణమైంది. సో నిలిపే కార్యక్రమం అంతా ఈగోయిస్టికే. నేను చేస్తున్నాను, నేను కాబట్టి నిలబెట్టాను అంటాడు వాడు. ఇక్కడ నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. నీ ద్వారా చాలా జరుగుతున్నాయి అన్న స్పృహ కలిగిందా లేదా ఒక్కటే చెప్పు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, ఈ పార్కు క్రియేట్ చేసిన వాడు అందులో భాగస్వామి. నేను పొద్దున దానిమ్మ గింజలు మా అత్తమ్మ వలిస్తే తిన్నా, ఆ శక్తి కూడా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కలిస్తే మాటలు వస్తున్నాయి. ఉత్త మాట అంటూ ఏమీ లేదు. అదే మీరు గ్రాటిట్యూడ్ అన్నారు కదా, థ్యాంక్ఫుల్ గా ఉండడము, బీ థ్యాంక్ఫుల్. ఒక్కసారి మొత్తం ఇది గుర్తించిన మరుక్షణం ఎవరెవరికైతే ఈ స్పృహ కలిగిందో వాళ్ళందరూ ఏది కనిపిస్తే దానికి మొక్కిరు తెలుసా. ఒకరోజు వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎవరికి మొక్కలే, ఊరికే అవసరం కోసం అట్లా చేతులు జోడించారు. లోపల పెళ్ళు బుక్కి ఆనందం అట్లా ఏముంది, జస్ట్ ఇది ఒక జెస్చర్ అంతే. కానీ ఫస్ట్ టైం ఈ అనుభూతి కలిగింది, నేను ఇక్కడ ఉండడానికి కారణం సమస్త విశ్వం. నేను దీనికి ఒక చిన్న కథ నేను రాసింది. జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుని నేను చాలా చేశాను, ఏం సాధించలేకపోయాను, అది చదివాను ఇది చదివాను అని ప్రగల్భాలు పలుకుతుంటే ఒకసారి సముద్రానికి పోయిరాకు అంటే ఒక గవ్వ తీసుకురా. కానీ ఆ గవ్వ నువ్వు వేరుకోవద్దు, నీ కాళ్ళగాడికి రావాలంట. ఒక ప్లేస్ చూసుకొని నిలబడతాడు, గంట అయింది, గంటన్నర అవుతుంది. ఒకసారి పెద్ద అల వచ్చి అట్లా కాళ్ళని తాకి ఇట్లా వెనక్కి వెళితే ఆ కాళ్ళ దగ్గర ఒక గవ్వ వచ్చింది. సడన్ ఎన్లైట్మెంట్. అంటే ఈ గవ్వని సముద్రం అంతా నా వైపు తోచింది అని అర్థం చేసుకోవడమే లైఫ్. గవ్వంతా గవ్వ ఏది రాదు, నీవేం లేవు పనిచేయడానికి. నీ కుటుంబము, నీ శత్రువు, నీ మిత్రుడు, నీకు ఒకప్పుడు ఫుడ్ దొరకలేదు, ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ థింకింగ్ ప్రాసెస్. ఇదంతా మనం అందరినీ పరిచయం చేయడం కాదు, నువ్వు ప్రశాంతంగా మారి ఆ ప్రశాంతతలో అన్ని ధర్మాలు చేయడం అన్నది మనం చేయవలసింది. మనం డిస్టర్బ్డ్గా ఉండి ఆ డిస్టర్బ్డ్ మైండ్తో అందరికీ చెప్తే వాడు డిస్టర్బ్ అవుతాడు. మొత్తం ఎంత చెప్పినా ఇట్లా అయిపోయిందని మళ్ళీ చివరికి చివాకులు వెళ్ళి డిస్టర్బ్ అయి చచ్చిపోతారు. మన సినిమాల్లో మంచి హిట్ సాంగ్ క్రెడిట్ ఎంత పాడిన అతనుకో లేకపోతే హీరోకి ఇచ్చేస్తున్నాం, రాసిన అతను అందరు ఉన్నారు, దాన్ని కంపోజ్ చేసిన అతను, దాని వెనుక ఎంత శ్రమ ఎంత ఉంది. ఒక చిన్న స్పృహ సినిమా తీసినప్పుడు డైరెక్టర్ అండ్ టీమ్ అని రాస్తున్నారు. అంటే చాలామంది ఉన్నారు. చిరంజీవి అవడం వెనుక చాలామంది చిరంజీవులు జీవితాలు అర్పించేసారు. ఇది పోయట్రీ. మళ్ళా 2 రకాల ట్రీస్ ఉన్నాయి, ఒకటి పోయేట్రీ, ఒకటి వచ్చే ట్రీ. ఇక్కడ బేటా బ్యూటిఫుల్, బాగా వచ్చింది. ఇట్లా పెడదాం. రమణ గారు ఇట్లా రాబేట. రమణ గారు చివరికి ఒక మాట చెప్పేయండి. అదే మనం మాట్లాడుతున్నది ఏదో కాదు, ఉన్నదాన్ని అనుభవిద్దాం అని చెప్పడానికి రకరకాల. ఇప్పుడు ఇంత చెప్పిన చిన్న మాటలో చెప్తాను. ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం అన్నారు కదా, అది ఒక స్థితి కాదు. అంటే ఏమని నేను 5 ఫ్లోర్స్ ఎత్తి 5th ఫ్లోర్కి చేరుకున్నా జ్ఞానోదయం అయిపోయింది, పర్మనెంట్ కాదు. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అంతే, క్షణము ఆ స్థితిలో ఉంటేనే జ్ఞానోదయము. ఎవ్వరూ పర్మనెంట్గా జ్ఞానం లేరు. అప్పటికి జ్ఞానోదయం అయింది,
మళ్ళీ కాసేపటికి ఇంటి దగ్గర పోయి ఎవరిపైన గొడవ పెడుతున్నాడు కాయపాయ. లివింగ్ ఎవ్రీ మూమెంట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్. నేను చెప్తాను, ఆలోచించండి. ఇది పూర్తి ఎరుకలో చెప్తున్నా. ఏదైనా రకరకాల విషయాల మీద మన చిన్నప్పటి నుంచి విషయాలు అర్థం కాక మనసు గందరగోళం ఉన్న స్థితి ఒకటి. ఇది సమస్త మానవ జాతి అనుభవిస్తుంది. ఇవన్నీ కాదురా బాబు ఒక్కటి పట్టుకోవాలి అని నిర్ణయించుకున్న స్థితి రెండవది. ఇది మానవ జాతిలో ఒక 10% ఈ నిర్ణయానికి వస్తారు. మిగతా వాళ్ళంతా పడుస్తూ పీకులాడుతూ పోట్లాడుతూ బ్లేమ్ చేసుకుంటూ చచ్చిపోతే అది వదిలేయి, వాళ్ళంతా గ్రేట్ పీపుల్. ఈ రెండో బ్యాచ్ ఏంది, ఇది కాదు లైఫ్, నేను ఏదో నిర్ణయించుకుని అది చేయాలి. కొందరు సాంప్రదాయాన్ని పట్టుకోవచ్చు, కొందరు సైన్స్ని పట్టుకోవచ్చు. నేను ఇక మీద సైన్సే, ఇక మీద నాకు పెయింటింగే, ఇక మీద సంగీతానికి నా జీవితం, ఇక మీద యోగాకి నా జీవితం, ఇక మీద కుటుంబాన్ని నా జీవితం అంటారు. నీ ఇష్టం ఏదని అనుకో. ఈ క్లారిటీ వచ్చింది. ఇక్కడ చాలామంది ఆగిపోతారు. క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ జారిపోతారు. రియల్ మ్యాజిక్ ఎక్కడుంది? ఆ క్లారిటీ ఒక 20 ఏళ్ళైనా కొనసాగితే దానికే జ్ఞానోదయం అని పేరు. జ్ఞానోదయం అందరికీ అవుతుంది ఎవ్రీడే. వద్దురా బాబు నీతో గొడవ అయింది జ్ఞానోదయం, మళ్ళీ రేపు స్టార్ట్ అయింది, మళ్ళీ డిస్టర్బెన్స్ మళ్ళీ ఎంటర్ అవుతుంది. బికాజ్ మనకు అర్థమైంది కానీ మనం దాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. సో గందరగోళ పరిస్థితి, ఆ తర్వాత క్లారిటీ, ఇంతవరకు మానవ జాతి వస్తుంది, నిర్ణయించుకుంటుంది ఖచ్చితంగా. ఎవడో ఒకటి ప్రత్యక్షణ ఏదో టైంలో నిర్ణయించుకుంటున్నాడు, ఇక మీద ఇంతే, ఇక మీద ఇలా చేస్తాను. బట్ 2-3 రోజుల తర్వాత మెల్లగా డైల్యూట్ అయిపోతుంది. వాడు మళ్ళీ నిర్ణయించుకుంటాడు. కాకుండా కొందరు నిర్ణయించుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని అట్లా నిలబెట్టుకొని అక్కడ సఫరింగ్ ఉంటుంది. యాక్చువల్లీ రియల్ సఫరింగ్, ఎగ్జిస్టెన్షియల్ సఫరింగ్ అక్కడ ఉంటుంది. ఆ తర్వాత అది మెల్లగా నిలబడిపోయి నీ జీవన విధానంగా మారిపోతే అప్పుడు నీ జ్ఞానోదయం అని లేదు, నీవే జ్ఞానోదయం అని తెలుసుకోవడం కాదు జ్ఞానోదయం, తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండడం. ప్రతి క్షణము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటే అది ఎన్లైటన్మెంట్. నేను తెలిసేసుకున్నాను అలే until deathbed learning process. నో, ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు లెర్న్, బీ రెడీ టు లెర్న్. అట్లని గీత గీసుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాడు త్యాగరాజస్వామి, రాముని గురించో రియల్గా లోపల నుంచి వచ్చినది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయనకన్నా బాగా పాడి ఉండొచ్చు. ఎందుకు పాడుతున్నాడు ఆయన? రోజు ప్రతి సంవత్సరం పాడతాడు. ఆయన ఎందుకు పాడుతున్నాడు? డబ్బులు ఇస్తాడు కాబట్టి పాడుతున్నాడు. ఆయన లోపల నుంచి భావం లేదు, అది లోపల నుంచి వచ్చేది కాదు అది. సో కాబట్టి రియల్గా వచ్చింది. అట్లన్నీ రిపీట్ చేయాల్సిన పనిలే. ఇప్పుడు అయ్యప్ప మాల 40 రోజులు వేసుకుంటే బాగుంది, లైఫ్ అంతా వేసుకుంటే. కొద్దిమంది తెల్ల బట్టలు వేసుకుంటారు, నూనె పెట్టుకుంటారు, కొన్ని రోజులు బోర్ కొట్టేస్తారు వాడికి. లాస్ట్ ఫైనల్ చిన్న జోక్ చెప్పి వదిలేస్తా. ఒకడు ఇట్లా ఉన్నాడట, ఏమి నేను ఒకటే వేసుకుంటాను, ఒకే డ్రెస్తో ఉంటే ఆయన ఏదో ఒక గురువు గారి దగ్గర మళ్ళీ క్లాస్ చేసి జ్ఞానోదయం అయింది. అరే లైఫ్లో ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా అని బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, ఎర్రగా ఉండే బెల్టు, ఎల్లో క్యాపు, ఇంకేదో కళ్ళద్దాలు పెట్టుకొని రోడ్డు పైన డ్యాన్స్ చేస్తుంటే లారీ వచ్చి గుద్ది చచ్చిపోయినట్ట, పైన పోయినట్ట. దేవుడా, నేను ఇన్ని రోజులు ఒకే కలర్లో బట్టి ఇట్లా ఉంటుంది, నాకు జ్ఞానోదయం అయింది, లైఫ్ అంతా ఎంజాయ్ చేద్దాం అనుకుని చేస్తుంటే నన్ను ఎందుకు తీసుకొచ్చావునంట. సారీ బాబు, నేను గుర్తించలేకపోయాను, నిన్నటిదాకా నువ్వు అట్లుంటేవి కదా, కాబట్టి ఏది పర్మనెంట్గా ఇట్లే ఉండాలని కూడా ఏం లేదు. ఇది చేస్తూ ఉంటేనేం కాదు, అది దట్ వీ జడ్జ్. నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా, నీకు బీపీ ఏం లేకుండా హాయిగా ఉన్నావా లేదా, అంతే. ఎవ్వరు ఏం చెప్పాల్సిన పనిలే. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఎంజాయ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎవ్రీ క్షణాన్ని ఆనందిస్తూ ఉండవు. అట్లా నీకు బాధలు ఉండవని కాదు, దెబ్బ తగిలితే బాధ ఉండదు ఎవరికైనా. రామ్దేవ్ బాబాకు నొప్పి రాదేమీ, తగిలితే వస్తుంది, వచ్చినప్పుడు పడు. ఇప్పుడు ఇది ఉంది అని తెలుసుకో, డోంట్ బ్లేమ్ ఎనీబడీ. నాకు ఇట్లా అయింది కాబట్టి వాడు కారణం వీడు కారణం లేదు. ఈ ప్రపంచంలో ఎవడు కాదు. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఉన్నంతసేపు ఇక్కడ బతికి అంటే ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి, అంతే కదా. అంతకుమించి వెళ్ళిపోయాను. అక్కడ ఏది చేస్తే అక్కడ అంటే ఏ అభిప్రాయము స్థిర అభిప్రాయము ఏర్పరచుకోవద్దు అన్న స్థిర అభిప్రాయం ఏర్పరచుకో. ఇప్పుడు నువ్వు ఒక సినిమా మొదటి రోజు చూసావు, బాగా ఎంజాయ్ చేసావు, రెండో రోజు ఆ సినిమాకి పో, సేమ్ ఎంజాయ్మెంట్ ఉందా? రోజు కానీ ఒకవేళ నీకు అభిప్రాయాలు లేకపోతే ఎన్నిసార్లు చూసినా సేమ్ ఉంటుంది. జస్ట్ అయ్యో గుండమ్మ, దాని పట్ల ఉన్న అభిప్రాయము నువ్వు స్థిరపరచుకోలే, మళ్ళీ ఫ్రెష్గా దాని వైపు వెళ్తున్నావు అనమాట. అవును, చిన్నపిల్లలు కుక్క ఇది ఎప్పుడు చూసినా తోకుపుతుంది, రోజుకి 50 సార్లు, అది 50 సార్లు ఊపుతుంది. ఎందుకంటే అది 50వ ఈసారి అవసరం లేదు, ఎన్నిసార్లు ఊపుతారు అనుకోవట్లేదు. అది దానికేమో బుర్ర లేదు కాబట్టి జ్ఞాపకం ఉండట్లే, మనకు బుర్ర ఉంది కాబట్టి జ్ఞాపకం. అది న్యాచురల్గా ఉంది, ప్రకృతి సహజంగా ఉండమని అంతే. అల్టిమేట్లీ వీఆర్ ఆఫ్ ట్రాక్.
ప్రకృతికి దూరం అయిపోతున్నాము. అవును. దగ్గరకు రండి అంతే అల్టిమేట్గా, దీంట్లో వేరే ఏం అంటే కనిపిస్తుందా మంచిగా? ఇది పూపాలు వేసిన పెయింటింగ్. ఇది Very good. పూప అంటే పూల పార్క్. దీన్ని ఏం పేరు చెప్పారు దీన్ని? ఈ పెయింటింగ్ ఏమన్నారు? ఈ పెయింటింగ్ ఏదో ప్లేన్ ఎయిర్ ఆర్ట్. ప్లేన్ ఎయిర్ ఆర్ట్. అంటే ఊరికి గాల్లో కూర్చొని వెరీ ఎంటీ మైండ్ తో ఒక ఎజెండా లేకుండా, ప్రాపగండా లేకుండా, టైం బౌండ్ లేకుండా వేసే ఆర్ట్ అని. ఇది మరి కొందరు కూర్చొని ముందు అది కూర్చోబెట్టుకోవాలి. పోర్ట్రైట్ పోర్ట్రైట్. అంటే ముఖాన్ని వేయడం రైట్. అట్లా. ప్లేన్ ఎయిర్ ఆర్ట్. చాలా బాగుంది. ఒకసారి చివరి జోక్ గుర్తొచ్చింది. నేను రోడ్డు మీద బొమ్మలు వేస్తూ ఆ తట్లో ఒక హోటల్లో బొమ్మలు వేసేవాడిని. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చుంటే ఫస్ట్ వైఫ్ బొమ్మ వేసిన, తర్వాత హస్బెండ్ బొమ్మ వేసిన. హస్బెండ్ బొమ్మ అస్సలు హస్బెండ్ లాగా రాలేదు, వేరే వ్యక్తిలాగా వచ్చింది. ఆయన మీరు నాలా రాలే అంటుంటే ఇది బాగానే ఉందని ఆమె ఉంటుంది. ఉండలే బాగానే ఉంది కదా అంటే వాడెవడో నీ పక్కన ఉంటే మీదే బెటర్ వర్షన్ అంటుంది. వీటింటే బాగుంటుంది, వీటి ఎందుకు లేవు అంటుంది. అట్లయితే ఫైనల్లో మన కాశీలో డాన్స్ చేస్తాడు చూడు చిరంజీవి, ఆ సినిమా ఏం సినిమా అది? కాశీలో ఉన్నా కాదు, ఇంద్రా సినిమాలో అక్కడ పోతే ఏం చెప్తారంటే ఇది వేస్తే కన్నా 2 అవుతాయంటారు. అట్లయితే మా నాయన కూడా దాంట్లో వేస్తే 2 అవుతారంటే ఆమె ఏమంటారు అంటే ఉండనివ్వండి, మీరు ఒకసారి నిద్రపోతుంటే బాగుంది. అట్లా ఇంకొకరు ఉంటారు అనే పరిస్థితి.